నమస్తే, నేను సతీష్. సాక్షి స్ట్రైట్ టాక్ స్వాగతం. ఈరోజు స్ట్రైట్ టాక్ లో మనతో పాటు మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఒకవైపు మీరు అరెస్ట్ అయ్యారు, జైలుకి వెళ్లారు. వెళ్ళి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఒక పోరాటం చేస్తూ ఉన్నారు. మీ ఇంటి మీద దాడి చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలని. ఎందుకు పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది? ఇది ఒక న్యాయమైన పోరాటం అని నేను విశ్వసిస్తున్నా. కారణం ఏంటంటే, నన్ను చంద్రబాబు నాయుడు గారిని దూషించానని, ఆ తర్వాత అది తప్పని ఒప్పుకున్న తర్వాత కూడా నన్ను జైల్లో పెట్టారు, రిమాండ్ ఇప్పించారు, ఇవన్నీ చేశారు. నా ఇంటి మీద దాడి జరిగింది. సుమారుగా 7 గంటల 20 నిమిషాల పాటు కంటిన్యూస్ దాడి. ఈ కంటిన్యూస్ దాడి ఆల్ మీడియా ఛానల్స్ చూపించాయి. అంత విజువల్స్ అన్నీ ఉన్నాయి. నేను కంప్లైంట్ ఇచ్చాను. ఇంతవరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. నెంబర్ 1. నెంబర్ 2, నన్ను ఒక నేరారోపణ మీద అరెస్ట్ చేసిన తర్వాత నన్ను పోలీస్ కస్టడీలోకి తీసుకువెళ్ళారు, లాకప్లో పెట్టారు. దట్స్ ఓకే. లాకప్లో జనరల్గా పెట్టాల్సిన అవసరం లేదు, పైన కూర్చోబెట్టచ్చు. అయినా లాకప్లో పెట్టారు. లోకేష్ గారి ఆదేశమో లేకపోతే పెమ్మసాని గారి ఆదేశమో వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం. ఆ తరువాత రాత్రిపూట నన్ను లాకప్ నుంచి తీసి నన్ను హింసించే ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేకమైన అంశాలు. ఎవరైతే నన్ను హింసించాలని ప్రయత్నం చేశారో వారిని చట్ట ప్రకారం శిక్షించండి. దీస్ ఈజ్ 2 డిమాండ్స్. ఈ 2 డిమాండ్స్ మీద ఒక న్యాయ పోరాటం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాను. అటు న్యాయస్థానాల్లోనూ ఇటు ప్రజా బాహుళ్యం మధ్యన కూడా నా పోరాటాన్ని కొనసాగిస్తాను. మొన్న ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 12 గంటల సేపు గాంధేయ పద్ధతుల్లో నిరాహార దీక్ష చేసి ప్రభుత్వాన్ని, పోలీసు యంత్రాంగాన్ని నిద్ర లేపడానికి ప్రయత్నం చేశా. బట్ నో యూజ్. అయితే వాళ్ళు అనుకుంటున్నారేమో, నేను అప్పుడు కూడా చెప్పాను, ఏదో 12 గంటలు నిరాహార దీక్ష చేసి నేనేదో ఇంట్లో పడుకునేటటువంటి మనస్తత్వం కలిగిన వాడిని కాదు. ఎందుకంటే నా గుండె మండుతుంది. ఖచ్చితంగా వారిని శిక్షించేంత వరకు నా పోరాటం వివిధ రూపాల్లో ఉంటుంది. ఖచ్చితంగా వారి శిక్ష పడేంత వరకు, విచారణ జరిగేంత వరకు, అరెస్ట్ అయ్యేంత వరకు నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. సరే, ఇప్పటి వరకు మీరు చాలాసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చారు, పోలీసులకు ఇచ్చారు, కోర్టులో కూడా ఈ అంశానికి సంబంధించి ప్రస్తావించారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పటి వరకు మీ ఇంటి మీద జరిగిన అటాక్కి సంబంధించి ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. కారణం ఏంటంటారు? నా ఇంటి మీద జరిగిన దాడి ఈజ్ అ పార్ట్ అండ్ పార్షల్ ఆఫ్ పోలీస్. పోలీసుల ప్రోద్బలంతోనే జరిగిందని నేను ఆరోపిస్తున్నాను. కాదని చెప్పమనండి. నెంబర్ 1. నెంబర్ 2, నన్ను ఏదైతే హింసించడానికి ప్రయత్నం చేశారో, నేను కోర్టులో కూడా ఫలానా వాళ్ళు నన్ను హింసించడానికి పోలీస్ కస్టడీలో ప్రయత్నం చేశారు అన్న తరువాత వాళ్ళు కానీ, లేదా పోలీసు సంఘాలు కానీ, లేదా డీజీపీ లెవెల్ ఆఫీసరు, ఐపీసీ ఆఫీసర్ ఎవరు కూడా ఇంతవరకు అంబటి రాంబాబు అబద్ధం చెప్పాడు అని అనలేకపోయారు. ఎందుకంటే వాళ్ళకి కాన్షియస్ అంగీకరించటంలా. జరిగిన మాట వాస్తవం కాబట్టి అందరూ కామ్గా కూర్చున్నారు. దీని మీద నేను న్యాయస్థానానికి వెళ్ళాను. న్యాయస్థానంలో అది జరుగుతూ ఉంది. న్యాయస్థానం కొద్దిగా లేట్ ప్రొసీజర్ జరుగుతూ ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో అనేది వెయిట్ చేస్తున్నాం. పోలీసులకు ఆల్రెడీ నోటీస్ ఇచ్చారు. వారు సమాధానం పంపించుంటారు. బెంచ్ మీదకి వచ్చిన తర్వాత దాని మీద కూడా వివరణ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సో మీ ఇంటి మీద జరిగిన దాడి అంశంలో ఎవరిని శిక్షించాలని మీరు కోరుతూ ఉన్నారు? పెమ్మసాని చంద్రశేఖర్నా, లేదా గల్లా మాధవినా, లేదా వాళ్ళ భర్తన? వాళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి కూడా వచ్చి అటాక్ చేసినట్టున్నారు కదా. అసలు నేను కంప్లైంట్ ఇచ్చాను, దానిలో కొన్ని నేమ్స్ ఇచ్చాను అండ్ అదర్స్ అని ఇచ్చాను. నేను అనేది ఏంటంటే, అసలు నేను చెప్పింది అబద్ధమా కాదా అని నిర్ధారణ చేసుకోవడం. విజువల్స్ ఉన్నాయి కదా. పోలీసు వారికి సాక్షిని అడిగితే ఇస్తారు, ఎన్టీవీని అడిగినా ఇస్తారు, TV5ని అడిగినా ఇస్తారు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతినైనా అడిగినా ఇస్తారు. విజువల్స్ ఉన్నాయి కదా. విజువల్స్ లేకుండా ఏమీ లేదు కదా. నేను ఇచ్చినటువంటి కంప్లైంట్స్కి దాన్ని కొరాబరేట్ చేసుకుని విచారణ జరపచ్చు, అరెస్ట్ చేయొచ్చు. కానీ వాళ్ళని అరెస్ట్ చేయరు. నేను పేర్లు చెప్పటం అప్పుడు మాధవ లేకపోతే మాధవి భర్త. బట్ ఒకటి మాత్రం వాస్తవం, అందరికీ తెలిసినటువంటి సత్యం, పెమ్మసాని చంద్రశేఖర్ అనే వ్యక్తి ఆ రోజున అక్కడ పార్టిసిపేట్ చేయకపోయినా ఆయన నాయకత్వంలోనూ, ఆయన ప్రోద్బలంతోనూ, ఆయన కనుసరణలతోనూ జరిగింది. పెమ్మసాని చంద్రశేఖర్ గారు అలా చేయడానికి కారణం
చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనట్టు లోకేష్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని లోకేష్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇద్దరు మాట్లాడుకుంటూ ఇక్కడ ఉన్న డైరెక్ట్ చేస్తూ నా ఇంటి మీద దాడికి 7-20 నిమిషాల పాటు 7 గంటల 20 నిమిషాలు కొనసాగింది. పోలీసులు ఇంటర్ఫీర్ కాలేదు. ఇంటర్ఫీర్ కాకోకుండా పెమ్మసాని గారు మేనేజ్ చేశారు, లోకేష్ గారు మేనేజ్ చేశారు, పోలీసులను హింసించే ప్రయత్నం చేశారు. లోకేష్ పెమ్మసాని గారే దీనికి సూత్రధారులు అనేది నా అభియోగం. వాస్తవా కాదా విచారణ జరిగితే తెలుస్తుంది. 120B ప్రకారం ఖచ్చితంగా పెమ్మసాని చంద్రశేఖర్ దీనిలో అరెస్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. దో హీజ్ ఏ సెంట్రల్ మినిస్టర్, దో హీజ్ ఏ మిలీనియర్, బట్ నేరం చేసిన తర్వాత తప్పుకు పోవడానికి ఆస్కారం లేదు అనేది చట్టం చెబుతున్నటువంటి అంశం. పోలీసులు సహకరించకపోతే మనం ఏం చేస్తాం? ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎప్పటికైనా సరే పెమ్మసాని చంద్రశేఖర్ అనే వ్యక్తి బోన్లో నిలబడవలసిందే నా ఇంటి మీద దాడి జరిగిన దానికి. సార్, ఇవాళ మీ మీద అటాక్ చేసిన వాళ్ళు, మీ ఇంటి మీద ఆ రోజు అటాక్ చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా వరుసగా పదవులు ఇస్తున్నారంట, ప్రమోషన్లు ఇస్తున్నారంట, నిజమేనా? అదే మరి నాకు చూస్తున్నది అట్ట కనిపిస్తుంది. నా ఇంటి మీద దాడి చేసిన వాళ్ళు అందరికీ పదవులు ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు? దాడి తర్వాత ఇచ్చారు. దీనివల్ల నాకు ఇంకో కొత్త ప్రమాదం వచ్చింది. దాడి చేయకపోతే పదవులు ఇవ్వరేమోనని పదవులు రాని వాళ్ళు మళ్ళీ దాడి చేసే ప్రమాదం ఉంది, రెచ్చగొట్టే ప్రమాదం ఉంది. నా మీద దాడి చేస్తారా, మరొక వైసీపీ నాయకుడి మీద దాడి చేస్తారో తెలియదు, కానీ ఈ రకమైన ప్రోత్సాహం లోకేష్ ఇవ్వటం అనేది సమంజసం కాదనేది నా అభిప్రాయం. నా మీద ఎవరైతే నా ఇంటి మీద దాడి చేశారో వాళ్ళందరికీ 1, 2, 3, 4 అట్లా పదవులు ఇచ్చుకుంటూ వస్తున్నారు. అంటే దాడి వెనుక పదవులు ఇస్తున్నారు. దాడి వెనుక ఎవరైతే పదవులు ఇస్తున్నారో వారి హస్తం కూడా ఉందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. మీ ఇంటికి సంబంధించినటువంటి అటాక్ లో మీరు పదే పదే పోలీసుల మీద కూడా, పోలీసు అధికారుల మీద కూడా ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులకు ఏం సంబంధం ఉంది ఇందులో? నేను ఆరోపణ చేస్తున్నట్టు నేను చేస్తున్నటువంటి ఆరోపణలో లాజిక్ ఉందా లేదా, వాస్తవం ఉందా లేదా ఆలోచించమని అంటున్నా. ఎవరైతే ప్రజానీకాన్ని ఆలోచించమని చెబుతున్నా. 7 గంటల 20 నిమిషాల పాటు దాడి జరుగుతూ ఉంటే, కంటిన్యూస్గా దాడి జరుగుతూ ఉంటే, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ది పోలీస్? ఒక్కరిస్తారా ఫోను? బొత్స సత్యనారాయణ గారు ఫోన్ చేశారు, మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఫోన్ చేశారు, మా మాజీ హోంమంత్రి గారు ఫోన్ చేశారు. ఫోన్ చేయటమే కాదు, మా మాజీ హోంమంత్రి సుచరిత గారు ఇంకా కొంతమంది నాయకులు కలిసి ఎస్పీ ఆఫీస్కి వెళ్ళారు. ఎస్పీ ఆఫీస్ లేకపోతే ఎస్పీ క్యాంప్ ఆఫీస్కి వెళ్ళారు. గేటు దగ్గర నుంచున్నారు, గేటు కొట్టారు, లేరన్నారు, తెరవలేదు. ఏంటిది అంటే పోలీస్ ఇంటెన్షనల్గా అవాయిడ్ చేసింది సర్కమ్స్టాన్సెస్ని. ఇది చాలా దారుణమైనటువంటి అంశం. బహుశా భారతదేశ చరిత్రలో ఎక్కడ జరిగి ఉండదు. ఏదో 10 నిమిషాలు కళ్ళు మూసుకోవచ్చు తప్ప 7 గంటల 20 నిమిషాల పాటు పోలీసులు ఇన్యాక్షన్లో ఉన్నారు. నన్ను అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసి తీసుకెళ్ళిన తర్వాత అయినా సరే నా ఇంటికాడ ఉన్నటువంటి మోకలను చెదరగొట్టాలి కదా. నా ఇల్లు తగలేయడానికి ప్రయత్నం చేశారు, నన్ను అరెస్ట్ చేసిన తర్వాత కారులు తగలేశారు. ఏంటిది? ఇది ధర్మమేనా? ఇది పోలీసింగ్ ఉందా లేదా? ఇది ఒక చట్టబద్ధమైనటువంటి సమాజమేనా? పోలీసులు కొయ్యూడైపోతే ఏం చేయాలి? ఒక మర్డర్ చేసేవాడితో పోలీసులు కొయ్యూడైపోయారు అనుకోండి, ఒక క్రైమ్ చేసేవాడితో పోలీసులు కొయ్యూడైపోయారు, ఇంక సమాజం ఎట్టా బతుకుతాను అంటున్నా. ఆ రోజు నన్ను ఏం చేసినా దిక్కులేని పరిస్థితి కదా. ఏదో పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు, కానీ నన్ను చంపేసినా కూడా దిక్కులేనటువంటి పరిస్థితి. నా భార్య పిల్లలను చంపేసినా కూడా దిక్కులేనటువంటి పరిస్థితి. నా 2 ఇళ్ళు అంటే నా ఆఫీసు, నా ఇల్లు దహనం చేయడానికి ప్రయత్నం చేశారు. ఇది చిన్న విషయమా? ఈ చిన్న విషయాన్ని కనీసమైనటువంటి కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయకోకుండా, కోర్టులో ప్రొడ్యూస్ చేయకోకుండా వదిలేశారంటే ఈ అరాచకాన్ని సహిస్తూ ఊరుకోవాలా? చెప్పని అడుగుతా ఉన్న ప్రజానీకాన్ని. దీనికి మూల్యం చెల్లించక తప్పదు ఈ ప్రభుత్వం అని చెప్తున్నా. ఈ పోలీసులు కూడా మూల్యం చెల్లించక తప్పదు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి నేను ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద సెక్షన్స్ ఆల్టర్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కొంతైనా న్యాయం జరిగిందనేటువంటి భావన కలుగుతుంది. అలా కాదు, ఇలాగే మొండిగా వ్యవహరిస్తామంటే చాలా ప్రమాదంలో ప్రజాస్వామ్యం ఉందని ప్రజలు గ్రహిస్తారు. దానికి సరైనటువంటి పరిష్కారాన్ని కూడా ప్రజలే చెప్తారు రాబోయే కాలంలో. సార్, ఆ రోజు అటాక్ జరుగుతున్నప్పుడు మీ సిచ్యువేషన్ ఏంటి? మీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంది? ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ పరిస్థితి ఎలాంటి వాతావరణం? అదొక విచిత్రమైనటువంటి పరిస్థితి. నా మానసిక పరిస్థితి కూడా చాలా విచిత్రంగా ఉంది. కొంతసేపు విచిత్రంగా ఉంది. ఆ తర్వాత మొండికి వేశాను. నా ఇంట్లో నా భార్య పిల్లలు కూడా తలుపులు పగలగొట్టి ఇప్పుడు వచ్చేస్తారో లోపలికి, మా పరిస్థితి ఏంటి అనేటువంటి భావనతో పైన నా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయారు. నా పిల్లలు, నా మనవలు అందరూ వెళ్ళిపోయి బెడ్రూమ్లో కూడా వచ్చేస్తారేమోనని చివరికి బాత్రూంలో దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా కూడా ఇంటి చుట్టూరా తిరుగుతూ కులం పేరు పెట్టి ఇష్టం వచ్చినట్టుగా నా భార్యని, నా కూతుళ్ళని, నా మనవరాలని తిట్టారు. అది ఒకవైపున జరుగుతూ ఉంది.
రెండో వైపున నా మీదకు వచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. పగలగొడుతున్నారు, పెట్రోల్ బాంబులు వేస్తున్నారు. పోలీసు సమక్షంలో ఇవన్నీ కూడా ఏ క్షణంలో అయినా సరే నా మీదకు వచ్చేసి చంపేస్తారేమో అనేటువంటి భావన కలుగుతూ ఉంది. కానీ అదృష్టవశాత్తు వాళ్ళు రాలేదు. నా పరిస్థితి ఏంటంటే కాసేపు భయపడ్డట్టుగా ఉన్నాను. కాసేపు చివరికి ఏం చేశానంటే మొండికేశాను. ఏం చేసుకుంటే చేసుకుంటారు, ఇంతకన్నా జరిగేది ఏముంది అనేటువంటి భావనకు వచ్చాను. చంపేసినా చచ్చిపోదామనేటువంటి పరిస్థితికి వచ్చాను. సరే 10-20 నిమిషాలకి ఆ డిఎస్పీ గారు వచ్చారు. సార్ మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామన్నారు. చిత్రం అది. ఒక పక్కన దాడి జరుగుతుంటే దాడిని నివారించుకోకుండా నేనేదో చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు ఉదయం 12 గంటలకు దూషించాననే ఉద్దేశంతో కేసు రిజిస్టర్ చేసి నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. చూసే వాళ్ళకందరికీ ఏమనిపించిందంటే నా బంధువులు కానీ, నా మిత్రులు కానీ, నా పొలిటికల్ పార్టీకి చెందిన కార్యకర్తలకు కానీ అంబటి రాంబాబును చంపేస్తారేమోనని ఉత్కంఠతో చూస్తున్నటువంటి వారు రాంబాబుని అరెస్ట్ చేశారు. పోనీలే, రాంబాబు నీకు సెల్లో వేసేస్తారు, పోలీస్ కస్టడీలోకి వెళ్ళిపోయారు, రాంబాబు నీకు చంపర్లే అనేటువంటి ధైర్యం. పోనీ పోలీస్ కస్టడీలోకి వెళ్ళినా పోలీసు వాళ్ళు చేసినటువంటి విచిత్రమైనటువంటి విన్యాసాలు, చట్ట వ్యతిరేకమైన విన్యాసాలు తర్వాత నేను ప్రజలకు చెప్పాను, కోర్టులో కూడా చెప్పాను. సో ఒక రకమైన విచిత్రమైన పరిస్థితి. చచ్చిపోతానేమోననేటువంటి భావన, చచ్చిపోయినా ఇంక చేయగలిగింది ఏముంది, ఆప్షన్ లేదనేటువంటి భావన, ఒక మొండి ధైర్యంతో నేను ముందుకు సాగవలసిన అనివార్యమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ రకంగానే మొండిగా ముందుకు సాగాను. అంబటి రాంబాబు ఇంటి మీద జరిగిన దాడి, అంబటి రాంబాబు చేసిన కుట్ర, అంబటి రాంబాబు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా చేయడం కోసమే రెచ్చగొట్టి ఇలాంటి కుట్ర చేశారని చెప్పి హోంమంత్రి చాలా మంది మంత్రులు కూడా మాట్లాడారు. వాళ్ళకి అసలు మరి ఏం లాజిక్తో మాట్లాడారో, ఎందుకు మాట్లాడారో నాకు తెలియదు. కానీ ఎవరిది కుట్ర దీనిలో? నాదేం కుట్ర ఉంటుంది? నా ఇంటి మీద దాడి జరుగుతుంటే నేను తెలుగుదేశం వాళ్ళని ఆహ్వానించి కొట్టించుకున్నానా? లేదా పోలీసులు ఇన్యాక్షన్లో ఉండమని నేను కోరానా? ఇవన్నీ చేయగలిగింది మీరే కదా, మీరే కుట్రదారులు కదా. ఏదో పిచ్చి పిచ్చిగా ఆ సమయానికి ఏం మాట్లాడాలో అర్థం కాక హోంమంత్రి గారు లేదా కడవ మంత్రులు మాట్లాడారు తప్ప చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ కానీ అసలు నేరస్తులు ఒక్క మాట మాట్లాడారా? పెమ్మసాని చంద్రశేఖర్, ఈ ముగ్గురు అసలు నేరస్తులు. దొంగకు తేలిగుట్టిన సమయంలో కాముగా ఉన్నారు, ఏం మాట్లాడితే ఏంటో అనే ఉద్దేశంతో ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదు. అంటే వారి దగ్గర సమాధానాలు లేవు. ఇది తప్పని సమాజం కోరింది, ఇది తప్పని సమాజం చెప్పింది. కాబట్టి వాళ్ళు మాట్లాడుకోకుండా వాళ్ళ చేత మాట్లాడిస్తున్నారు, పిచ్చి వాళ్ళ చేత, బుర్ర లేని వాళ్ళ చేత మాట్లాడిస్తున్నారు. నిజంగా పెమ్మసాని చంద్రశేఖర్ 24 గంటల్లో సినిమా చూపిస్తామన్నారు. ఆ తర్వాత నుండి ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఈ ఇన్సిడెంట్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. ఎందుకంటే అసలు నేరస్తుడు కదా అతను. రాంబాబు గారికి 24 గంటల్లో సినిమా చూపిస్తా అన్నాడు. ఏమి సినిమా చూపించాడో చూశారు. ఆ సినిమా సీరియల్గా సాగుతానే ఉంది. నేను ఆ సినిమాని వదిలిపెట్టను. పెమ్మసాని చంద్రశేఖర్ను శిక్షించేంత వరకు నా పోరాటం సాగుతూనే ఉంటుంది. ఆయన ఏం మాట్లాడు, నన్ను హింసించారు, పోలీసులు మాట్లాడరు, లోకేష్ మాట్లాడు, కడవ ఏదో చిన్న చిన్న వాళ్ళతో మాట్లాడిచ్చి పబ్బం గడుపుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఈ చిన్న చిన్న వాళ్ళు దేర్ ఆల్ ఆఫ్టర్ ఆల్ వాళ్ళేమి నా మీద కక్షతో చేశారు అనుకోను. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని, పెమ్మసాన్ని మెప్పించడం కోసం ఆడినటువంటి నాటకంలో వాళ్ళు పాత్రధారులు అనేది నా అభిప్రాయం. అంబటి రాంబాబు సింపతి కోసమే పోలీసుల మీద ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఏదో పోలీసులు ఏదో టార్చర్ పెట్టినట్టు అని చెప్పేసి ఆ మాట పోలీసులు చెప్పమనండి. ఇప్పుడు పోలీస్ సంఘాలు ఉన్నాయి కదా. ఇప్పుడు చాలామంది మనకు ఉన్నట్టుగానే పొలిటికల్ పార్టీస్ ఉన్నట్టుగానే, లేకపోతే మీకు జర్నలిస్టులకు సంఘం ఉన్నట్టుగానే పోలీసు వారికి కూడా ఒక సంఘం ఉంది కదా. ఆ సంఘం ద్వారా చెప్పమనండి, మా పోలీసులు ఇలా మాట్లాడలేదు, మా పోలీసులు ఇలా హింసించడానికి ప్రయత్నం చేయలేదు, మాది బాధ్యత అని చెప్పమని నేను సమాధానం చెప్తాను. వాళ్ళు ఎట్టాగో చెప్పడం లేదు పోలీసులు, లేదా ఐపీఎస్ ఆఫీసర్లు చెప్పడం లేదు. పోలీసులకు ఒక సంఘం ఉంది కదా. ఆ సంఘం విచారణ చేసి, అట్లీస్ట్ ఆ సంఘంలో ఉన్నటువంటి సభ్యులు విచారణ చేసి అంబటి రాంబాబు గారు సింపతి కోసమో, లేకపోతే ఈ పోలీస్ ఆఫీసర్ల మీద కక్షతోనో, లేదా పోలీస్ వ్యవస్థ మీద బురద జల్లటానికో ఇలాంటి ఆరోపణ చేస్తున్నాడని చెప్పగలిగారండి? ఇప్పుడు 3 నెలలు దాటిపోయింది, ఒక్కడు చెప్పగలిగాడా? చెప్పలేదు అంటే ఆ మౌనం ఖచ్చితంగా అంగీకారం. అందువల్ల చెప్పలేకపోయింది. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు. ఆఫ్టర్ ఆల్ 2 పోలీస్ అధికారుల మీద అన్యాయంగా, అక్రమంగా ఆరోపణ చేయవలసినటువంటి అవకాశం కానీ, అలాంటి మనస్తత్వం కానీ నాకు లేదు. అలా చేయాల్సినటువంటి ఉద్దేశం కూడా నాది కాదు. దీని వెనుక ఉన్నవారు ఎవరు అనేది రావాలి. ఇప్పుడు దీని వెనుక వాళ్ళిద్దరూ చేయించారంటే ఎవరో ఒక ప్రోద్బలం లేదే చేయరు కదా. ఆ ప్రోద్బలం ఎవరిది వాళ్ళు చెప్పాలి. నాకు తెలియదుగా, నేనేదో ఆరోపణ చేసేవాడిని, నాకు అనుమానం ఉండి ఆరోపణ చేస్తున్నా. అలా కాదని వాళ్ళని చెప్పమనండి. పెమ్మసాయన, లోకేష, ఎవరు అలాంటి పెద్ద పర్సనాలిటీ చెప్పందే సిఐసి ఇంత దారుణానికి పాల్పడరు. హ్యూమన్ రైట్స్కి వ్యతిరేకం.
నేను మాజీ మంత్రిని, న్యాయవాదిగా పనిచేసినటువంటి వ్యక్తిని, 68 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తిని. ఆఫ్టర్ ఆల్ ఒక కేసులో చంద్రబాబు నాయుడు గారిని దూషించాలనే కేసులో తీసుకెళ్లి నన్ను కాళ్ళ మీద కొట్టాలనే ప్రయత్నం. అది కొట్టలేదు, అది వేరే విషయం. కాళ్ళు పగలదీసే కార్యక్రమం చేశారు. ఏ కించిత్తు కూడా నేను ఎక్స్ట్రా చెప్పలేదు, తక్కువ కూడా చెప్పలేదు. ధర్మం ధర్మంగా ఉండాలి, న్యాయం న్యాయంగా ఉండాలి. ఇవాళ అబద్ధం ఆడితే రేపు అది బయటకు వస్తుంది. నిజమే నిలకడగా తెలుస్తుంది, నిజమే నిలబడుతుందని నమ్మేటటువంటి వ్యక్తిని నేను. అందువల్లే చెప్పాను, ఇదేమి సింపతి కోసమో ఆడే డ్రామాలు కానే కావు అనేది తెలుసుకోవాలని కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. సార్, గతంలో ఎప్పుడైనా మీ మీద ఇటువంటి అటాక్ జరిగిందా? మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ? చాలా కాలం పాలిటిక్స్ లో ఉన్నారు, చాలా కాలం టీడీపీకి. ఒకసారి నేను ఎంపీటీసీ మెంబర్లను తీసుకువెళుతున్నప్పుడు 2014లో నేను సత్తెనపల్లి నియోజకవర్గంలో 3 చోట్ల గెలిచాను. 3 చోట్ల 3 మండలాల్లో మా కైవసం చేసుకున్నాం. ఒక మండలము ఒక మున్సిపాలిటీ మాత్రం వాళ్ళు కైవసం చేసుకున్నారు. మెజారిటీ మాకు వచ్చినాయి. అప్పుడు 3 కొట్టేశారు. ఒక ముప్పాళ్ళ మండలాన్ని ఏదో ఒక విధంగా కాపాడుకుందామని ఆ ఎంపీటీసీ మెంబర్లందరినీ క్యాంప్ పెట్టుకుని నేను ఎలక్షన్కి తీసుకువెళ్తుంటే మా మీద దాడి చేశారు. కోడెల శివప్రసాద్ గారి నాయకత్వంలో పోలీసులే దాడి చేయించారు. దాడి చేయించి నా దగ్గర ఉన్న పట్టుకుపోయారు. మా మీద దౌర్జన్యం చేశారు, కార్లు బగలగొట్టారు, బస్సు బగలగొట్టారు, ఇవన్నీ చేశారు. చేసిన నేను చెప్తున్నా, నా స్వభావం ఏంటంటే చేసినా నేను అధికారంలోకి వచ్చా, కక్ష సాధించుకోలే. ఆయన కర్మ ఆయన ఉరేసి చనిపోయాడు, అది వేరే అంశం. నేను ఎక్కడా కక్ష సాధించేటటువంటి పరిస్థితులు, అలాంటి అవకాశాలు నేను తీసుకోవాలి. నాకు పవర్ వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు తిరుగులేని పవర్ వచ్చింది, మంత్రిని అయ్యాను. ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలా, ఎవరి మీద చట్ట ప్రకారం పోవాల్సిందే అనేటువంటి ఉద్దేశం. ఇప్పుడు కూడా అంతే, చట్ట ప్రకారం వెళ్ళడానికే ప్రయత్నం చేస్తాను తప్ప నేను దౌర్జన్యాలకు వ్యతిరేకం, దాడులకు వ్యతిరేకం. నా చరిత్రలో, రాజకీయ చరిత్రలో ఎప్పుడూ దాడులు చేసిన సంఘటనలు లేవు. నా ప్రవర్తన అలాగే ఉంటుంది. ఇది వాస్తవం. నా చరిత్ర వెనక చూసినా, రాబోయే కాలంలో చూసినా జరిగేది అదే. ఎన్ని దాడులు చేసినా కొన్నంత ధైర్యంతో ముందుకు వెళ్ళటమే నాకు తెలుసు తప్ప మరొకటి లేదు. నేను ఒకటే అశోక్ గారు, ఒకటే సతీష్ గారు, నేను అనుకుంది ఏంటంటే 68 సంవత్సరాలు అయింది, చంపేస్తే చంపేయండి, ఏం చేస్తాం, ఇంకా ఆప్షన్ లేనప్పుడు. మనం కూడా తిరుగుబాటు చేసో లేకపోతే వాళ్ళని చంపో వీళ్ళని చంపో అలాంటి కక్షా రాజకీయాలకు నేను దూరం. జైలుకి వెళ్ళినప్పుడు, అంటే అరెస్ట్ అయిన తర్వాత జైలుకి లోపలికి వెళ్ళినప్పుడు పరిస్థితి ఏంటి, ఏమనిపించింది? ఎప్పుడైనా అసలు ఈ పరిస్థితి వస్తుందని అనుకున్నారా? గతంలో ఎప్పుడైనా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందా రాజకీయాల్లో ఉండటం వల్ల? రాజకీయాల్లో ఎప్పుడు లేదు, కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందని నాకు తెలుసు. ఐ ప్రిపేర్డ్ వెల్. గత 2 సంవత్సరాల నుంచి ఈ సంఘటన జరిగే ముందు వరకు కూడా ఏ క్షణంలో అయినా ఏ ఫాల్స్ కేసులో అయినా పెట్టి నన్ను జైలుకు పంపేటటువంటి కార్యక్రమం వీళ్ళు చేస్తారనేది నేను నిర్ణయించుకునే ముందుకు సాగుతున్నా. దానిలో ఏ సందేహం లేదు. కాకపోతే ఈ దాడిని నేను ఊహించలా. ఏదో ఫాల్స్ కేసు పెట్టి నన్ను లోపలకు నొక్కేయాలని, కొన్నాళ్ళు జైల్లో పెట్టాలని అనుకుంటారు. చంద్రబాబు నాయుడు గారి కన్నా లోకేష్ అనుకుంటాడు, అతని స్వభావం అది అని అనుకున్నా. కానీ దాడి చేసి మరీ నన్ను అరెస్ట్ చేస్తారని మాత్రం నేను ఇప్పుడు ఊహించలేదు. నన్ను అరెస్ట్ చేసినా, దాడి చేసినా కొన్నంత ధైర్యంతోనే ముందుకు వెళ్ళాను. జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాడి జరుగుతున్నటువంటి సందర్భంలో, దాడి జరుగుతున్నది కంటిన్యూస్గా, నాకు ఫోన్ చేసి నాతో 15 నిమిషాలు మాట్లాడాడు ఆయన. అన్నా, నువ్వు ధైర్యంగా ఉండు, భయపడొద్దు, ఈ ప్రభుత్వం ఉండదు, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ పెరిగిపోతుంది, ఈ ప్రభుత్వం కూలిపోద్ది, నువ్వేం ధైర్యంగా ఉండు, మన వాళ్ళకు కూడా చెప్తాను నేను, మనకు కూడా ఇక్కడ దాడి జరుగుతుంది, మన వాళ్ళు కూడా ఇంకో చోట గ్యాదర్ అవ్వాలి, పోలీసులు ఇన్ఎఫిషియెంట్గా వ్యవహరిస్తున్నారు అని నాకు చెప్పి ఓదార్చడంతో పాటు మళ్ళీ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత మా వాళ్ళు చాలామంది పోగయ్యారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు కూడా రెడీ అయ్యి మా ఇంటి మీద అటాక్ జరుగుతుంటే వాళ్ళ దగ్గరికి రావాలి, వాళ్ళ అటాక్ని అడ్డుకోవాలనే ప్రయత్నం చేశారు. పోలీసులు కొట్టేశారు. చుట్టూరా పోలీసులు ఉన్నారు. పోలీసు వలయం మధ్యలో తెలుగుదేశం వాళ్ళు, ఆ మధ్యలో నేను. మా వాళ్ళు ఆధార్ నుంచి ఇటు వస్తుంటే ఈ పోలీసు వలయం వాళ్ళని కొడతాం మొదలెట్టింది. లేకపోతే అంత తేలిగ్గా 7 గంటల 5 నిమిషాలు జరుగుతుంటే మా వాళ్ళు వస్తారు. నాకు ఒక మేజర్ పార్టీ ఉంది, మేజర్ కులం ఉంది, వాళ్ళు బయలుదేరి వస్తున్న సందర్భంలో వీళ్ళందరూ వాళ్ళని బెదరగొట్టేటటువంటి కార్యక్రమం చేసిన తర్వాత ఏం చేయలేకపోయాం, నిస్సహాయం అయిపోయాం. అది సిచ్యువేషన్ అక్కడ. సార్, జైల్లో కూడా ఏమైనా ఇబ్బందులు పెట్టడం కానీ, జైల్లో మీకు రావాల్సిన సౌకర్యాలు ఇవ్వకపోవడం కానీ, అక్కడ ఏమైనా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది? అంటే నాకు ఇబ్బంది అని కాదు, కానీ జైల్లో నార్మల్ ఖైదీని చూసినట్టుగా చూశారు. కాకపోతే నాకు స్పెషల్ బ్యారక్లో పెట్టారు. ఫుడ్ కానీ అవన్నీ కూడా మీరు కోర్టు నుంచి తెచ్చుకోవాల్సిందే కానీ మేము ఇవ్వని చెప్పారు. సరే, వీ యాక్సెప్టెడ్ దట్. సరే, అక్కడ కింద పడుకోవటం,
ఓ ఫ్యాన్ ఉంటుంది. సరే అది పెద్దగా సమ్మర్ కాదు కాబట్టి ఫ్యాన్ కూడా వేసుకోలేదు. నాకేమో స్లీప్ యాప్నియా ఉంది. మిషన్ అలౌ చేశారు అదే రోజున. అంతకన్నా ఎక్స్ట్రా ఏమి నాకు ఇవ్వలేదు. ఇవ్వకపోయినా నేనేం కంగారు పడే పరిస్థితి ఏం లేదు. హ్యాపీగా ఉన్నాను, దానిలో సందేహం లేదు. హ్యాపీగానే కింద పడుకోవడం 4-5 రోజులు కొద్దిగా ఇవన్నీ నొప్పులు వేసినాయి, కానీ తర్వాత అలవాటు పడిపోయింది. కాకపోతే ఫుడ్ పెద్దగా బాగోదంటే నా బోటోడికి అసలు నచ్చదు. నచ్చకపోయినా అనివార్యం, తిని బతకాల్సిందే అని తిన్నాం. కాకపోతే 6 గంటల లోపే భోజనం చేయాలి. 6 గంటల తర్వాత ఏముండదు. అది శాస్త్రీయంగా చాలా మంచిది. న్యాచురోపతిక్లో అదే చెప్తారు. అందువల్ల నేను చాలా రెడ్యూస్ అయ్యాను. లోపలికి వెళ్ళిన తర్వాత వెయిట్ లాస్ అయ్యాను బికాజ్ ఆఫ్ దట్. సో ఎనీహౌ ఇకనే దాన్ని కూడా ఎంజాయ్ చేశారు. మీరు దాన్ని కూడా ఐ కెన్ ఎంజాయ్ దట్. దాన్ని కూడా ఎంజాయ్ చేశారు. రాత్రి 6:30కు లోపల వేస్తారు, పొద్దున 6:30 దాకా తీరు, అలాగే పడుకోవాలి. దానిలోనే బ్యారక్లోనే బాత్రూము ల్యాబరేటరీ ఉంటాయి. సరే ఏదో ఇక అది మనకు తప్పదు, అనివార్యం. ఓకే, వీ కెన్ ఎంజాయ్ దట్ ఆల్సో. మోరల్ గా దెబ్బతినలేదు సార్? అవసరమా మనం ఈ పరిస్థితికి తెచ్చుకున్నాం కదా? ఇక నాలో ఒక దృఢమైనటువంటి కోరిక పెరిగింది. ఏమని? ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాన్ని, ఎవరైతే నా మీద దాడి చేశారో వారిని చట్ట ప్రకారంగా శిక్షించాలనేది ఒక కక్ష పెరిగింది నాకు. ఒక ట్రైన్ అయ్యాను జైల్లో ఉన్నప్పుడు. దానితో పాటు ఈ కూటమి ప్రభుత్వాన్ని కూల్చేందుకు జగన్మోహన్ రెడ్డి గారి వెంట నేను ఏమి చేయగలుగుతాను అనేటువంటి ఆలోచన పెరుగుతుంది. ఇప్పుడు కూడా అదే నా ఇన్స్పిరేషన్. ఈ ప్రభుత్వం నన్ను ఇబ్బంది పెట్టింది కాబట్టి, నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టింది కాబట్టి, ఈ ప్రభుత్వాన్ని కూల్చేదానికి ప్రజాస్వామ్య పద్ధతులను నేను చేయగలుగుతాను ఉడతాభక్తిగా. జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఏం చేయగలుగుతాను అనేది ఒక బలమైనటువంటి కోరికగా నేను ఇవాళ ప్రయత్నం చేస్తున్నాను. వారితో పాటు నడుస్తాను. ఈ ప్రభుత్వం 100కి 100 ఎప్పుడు ఎన్నికలు జరిగితే అప్పుడు కూలిపోద్ది. దానిలో ఏ విధమైన సందేహం లేదు. అంత ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్నటువంటి ప్రభుత్వం ఇది. 2 సంవత్సరాల్లో, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. అది రాబోయే కాలంలో మనమే చూస్తాం. మీ ఇంటి మీద జరిగిన దాడి, ఈ ఇన్సిడెంట్ని అంబటి రాంబాబు కుల రాజకీయానికి వాడుకుంటూ ఉన్నారు. అంబటి రాంబాబు మీద దాడి జరిగితే, అతను నోటి దురుసు వల్ల దాడి జరిగితే కాపు కులం మీద దాడి జరిగినట్టు, కాపుల మీద దాడి జరిగినట్టు ఒక పిక్చర్ క్రియేట్ చేస్తా ఉన్నారు. దానికోసం వాళ్ళ అమ్మాయిని కూడా రంగంలోకి దించి వాడుకున్నారు అనేది తెలుగుదేశం కాపు మంత్రులు, కాపు నాయకులు చేసిన ఆరోపణ మీద. పిచ్చి ఆలోచనలు. ఎవరైతే నా సామాజిక వర్గానికి సంబంధించిన తెలుగుదేశంలో ఉన్నారో వాళ్ళు ఈ ఆరోపణలు చేసిన వాళ్ళందరికీ చెప్తున్నా, కులాన్ని నేను వాడుకున్నానా, వాళ్ళు వాడుకున్నారా? కొద్దిగా ఆలోచించండి. నేను అరెస్ట్ అయిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఆ రిమాండ్ రిపోర్ట్ అక్కడే చూశాను నేను. ఆ రిమాండ్ రిపోర్ట్లో ఏం రాశారు తెలుసా? ఎవరైతే నేను వాడుకున్నానని తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నా కాపు సోదరులు అంటున్నారో వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. వాట్ సేమ్ టు సేమ్. కమ్మ నా కొడకల్లారా, ఇక్కడ ఉన్న కమ్మోడు ఉంటే చంపేస్తా. ఒరే కమ్మ నా కొడక చంద్రబాబు రారా, ఈ మాటలు రాశారు. నేను అన్నానా? నిజంగా అన్నానా చెప్పమంటున్నాను. నేను చంద్రబాబు నాయుడిని చెప్పమంటున్నాను, లేదా లోకేష్ని చెప్పమంటున్నాను. ఇప్పుడు ఎవరైతే కాపు సోదరుల చేత మాట్లాడిస్తున్నారో, నా కాపు సోదరులు ఎవరైతే తెలుగుదేశంలో ఉన్నారో వాళ్ళని అడుగుతా ఉన్నా. నేను ఇది అన్నానని మీరు ఎప్పుడన్నా విన్నారా? ఎవరన్నా చెప్పగా విన్నారా? రాశారు. దానిలో రాస్తే కోపం రాదా నా కమ్యూనిటీకి? మీకు రాకపోవచ్చు. చంద్రబాబు నాయుడు గారి మోచేతి నీళ్లు తాగుతున్నారు కాబట్టి మీకు రాకపోవచ్చు. తెలుగుదేశంలో ఉన్నటువంటి 2-3 కాపు మంత్రులకో లేకపోతే ఇంకోరుకో. సామాన్యుడి కోపం రాదా? అంబటి రాంబాబు తిట్టుకోకుండా కమ్మాసం తిట్టాడని చెప్పేసి మీరు రాస్తే మేము ఊరుకుంటామని మనసులో అనుకోరా? ఇవాళ వచ్చి బలోమని నా ఎమ్మట రాకపోవచ్చు అనుకోరా? నా సమాజం ఎంతమంది వచ్చారు నా దగ్గరికి? కాపులుగా ముద్ర వేసుకుని ఎంతమంది వచ్చారు నా దగ్గరికి? ఇది తప్పు అని ఎంతమంది చెప్పారు? జనసేనలో ఉన్నటువంటి వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి, అన్నా ఇది అన్యాయం అన్నా, కాకపోతే ఏం చేయం, మేము జనసేనలో ఉన్నాం, బహిరంగ లాలేకపోతున్నాం అన్నారు. రజని, జనసేన రజని ఆమె ఏం చేసింది? డెలిబరేట్గా వచ్చి ఇది తప్పు అని మాట్లాడింది. దాంతో జనసేన వాళ్ళు ఆమె మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు, ట్రోల్ చేశారు, ఆమెని సస్పెండ్ చేయడానికి ప్రయత్నించి ఇవన్నీ చేశారు. దాని నుంచి మీరు గుణపాఠం నేర్చుకోవాలి తప్ప ఆమె మీద మీరు దాడులు చేయటమో లేకపోతే మానసికంగా వేధించడమో తప్పనే విషయాన్ని గ్రహించండి జనసేన వాళ్ళైనా. తప్పిది. చంద్రబాబు నాయుడు గారు ఇంత దారుణమైనటువంటి నేరాలు చేస్తున్నప్పుడు మీరు సైలెంట్గా ఉండటం తప్పు అనేది నా కోరిక. లేదు మేము సైలెంట్గానే ఉంటాము, ఆయన అమ్మటే వెళ్తాము, ఆయన మోచేతి నీళ్ళు తాగుతాము, 15 సంవత్సరాల పాటు ఆయన్నే ముఖ్యమంత్రిగా చూడాలని మా కోరికగా ఉందంటే అది మీ ఇష్టం, నేను చేయగలిగింది ఏమీ లేదు. అది తప్పు ప్రజాస్వామ్యంలో అనేది నా అభిప్రాయం.
సార్ జనసేన నాయకుడు నాగబాబు కూడా మీరు చేసిన వ్యాఖ్యలు తప్పుపట్టారు కానీ ఎక్కడ మేము ఇంటి మీద జరిగిన దాడిని మాత్రం తప్పుపట్టలేదు ఆయన. నేను మీరు కాపు కులం అన్నది ఇంప్రెషన్ వచ్చేసరికి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కారణం ఏంటంటే నాగబాబు గారు అన్నాడు, పవన్ కళ్యాణ్ గారు అన్నారు. వెంటనే అనలా, 4-5 రోజులు గడిచిన తర్వాత అన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచో లోకేష్ దగ్గర నుంచో వాళ్ళకి ఆదేశాలు వచ్చినాయి. ఎప్పుడైతే కాపుల మీద దాడి జరిగిందని ఒక మెసేజ్ అనేటువంటి మాట వస్తుందో మీరు కాపులుగా మాట్లాడనని వీళ్ళని రెచ్చగొట్టారు. బహుశా ఐ థింక్ లోకేష్ అయి ఉంటాడు, అంతా లోకేష్ చూస్తున్నాడు కదా. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే బూతులు తిడితే దాడులు జరగవా అన్నాడు. దట్ ఈస్ ద వర్డ్ హ్యాజ్ యూజ్డ్. మరి మన నాగబాబు గారు ఏమన్నారంటే ముఖ్యమంత్రిని తిడితే ముద్దు పెట్టుకుంటారా కొట్టగా అన్నాడు, జైల్లో పెట్టగా అన్నాడు. వాట్ ఈస్ దిస్? నేను చాలా సందర్భాల్లో చెప్పా, బూతులు తిడితే దాడులు చేసే సంస్కృతి ఉంటే మరి పవన్ కళ్యాణ్ గారు ఎంత బూతులు తిట్టాడు. ఎమ్మెల్యే నా కొడకలారా, తెలుగుదేశం అది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే నా కొడకలారా అని తిట్టాడే. మరి దాడి చేశామా? దాడి ఎవరన్నా చేశారా? ఏంటిది నాకు అర్థం కాలేదు. దాడులు చేస్తే కేసులు పెట్టండి, సారీ బూతులు తిట్టాను అనుకుంటే కేసులు పెట్టండి, దాడులు చేస్తారా? బూతులు తిట్టినోడి మీదల్లా దాడులు చేయటం మొదలెడితే పోలీసు ఎందుకు, కోర్టులు ఎందుకు, కేసులు ఎందుకు? ఆలోచించాలి కదా కనీసం. ఏంది ఇదంతా ఒక రకంగా వాళ్ళ సపోర్ట్ చేయటం కోసం ఇష్టం లేకపోయినా మాట్లాడిన మాటల్లాగా నాకు అనిపిస్తుంది. అంతరాత్మలకు అంగీకరించదు. ఒక అబద్ధం చెబుతున్నాను అర్థమైంది, నాగబాబుకి అర్థమైంది, లోకేష్కి మన పవన్ కళ్యాణ్ గారికి అర్థమైంది. కానీ అనివార్యం, చంద్రబాబు ఏం చెప్తే చెయ్యాలనేటువంటి ఒక బానిసలుగా మీరు అక్కడ వ్యవహారం చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదం, సమాజానికి ప్రమాదం, మీ సమాజానికి ప్రమాదం, మన కాపు సమాజానికి ప్రమాదం అని నా అభిప్రాయం. సరే, ఇంకా అంబటి రాంబాబు జైలుకి వెళ్ళినా సరే ఇంకా నోరు తగ్గలేదు. ఇప్పటికీ మీ రెడ్డ బుక్కి నా కుక్క కూడా భయపడదు, మా ఇంట్లో కుక్క కూడా భయపడదు అని రెచ్చగొడతా ఉన్నారని అంటున్నారు టీడీపీ వాళ్ళు. ఇప్పుడు నేను జైలుకి వెళ్తే నోరు తగ్గాలా? నేను జైలుకి వెళ్తే భయపడాలా? నన్ను జైల్లో పెడితే పిరికివాడిని అవ్వాలా? ఎందుకు అవ్వాలంటున్నా? సర్వం తెలిసిన వాడిని కొద్దో గొప్ప. మీరు జైల్లో పెడితే ఉనికిపోయేటువంటి వ్యక్తిని కాదు, మీరు దాడులు చేస్తే పారిపోయేటటువంటి వ్యక్తిని కాదు. ధైర్యాన్ని ప్రదర్శించవలసిన సమయమే అదని భావించాను నేను. అందుకనే ధైర్యంగా ఉన్నాను. ఎన్ని రోజులైనా లోపల ఉంటానన్నాను. సరే, మా అమ్మాయి ఏదో మాట్లాడింది, మా అమ్మాయిని ఉసుకులి పంపించాం, మా అమ్మాయి అట్లా మాట్లాడిద్దని నాకు తెలియదు. దిస్ ద ఫస్ట్ టైం ఆ ఆవేదన, మన ఇంటి మీద జరిగిన దాడి, మా నాన్న మీద జరిగిన దాడి, నా మీద జరుగుతున్న దాడి, లేదా నా తల్లి మీద జరుగుతున్న దాడి, మా ఇంటి మీద జరుగుతున్న దాడి కళ్ళారా చూసిన తర్వాత గుండె రగిలి మాట్లాడింది. తప్పే ఉంది? దాన్ని కూడా తప్పుపట్టే కార్యక్రమం చేస్తున్నారు. చేసుకోనండి, మనకేం అభ్యంతరం లేదు. ఏది వాస్తవమో, ఏది అవాస్తవమో, ఏది ధర్మమో, ఏది ధర్మం కాదో ప్రజలకు గ్రహించే శక్తి ఉంది. మాట్లాడకపోవచ్చు, ప్రస్తుతం మాట్లాడవలసి వచ్చినప్పుడు మాట్లాడతారు. సరే, కాపులు చాలా మంది మీకు మద్దతు ఇచ్చారు, చాలా మంది నాయకులు కూడా వచ్చి వచ్చిన పరిస్థితి. ఇతర పార్టీల్లో ఉన్నటువంటి కాపులు కూడా మీకు సపోర్ట్ చేశారా? నిజమేనా? చేశారు కదా. నా దగ్గర డైరెక్ట్గా ఇప్పుడు కన్నా రజని ఆమె డైరెక్ట్గానే మాట్లాడింది కదా. ఇంకా చాలామంది నా దగ్గరికి వచ్చి కూడా మాట్లాడారు. కాపుల్లో ఉన్నవాళ్ళు, జనసేన ఫౌండర్స్గా ఉన్నవాళ్ళు వచ్చి కలిసి మాట్లాడారు. వాళ్ళు కావాల్సింది వాళ్ళు సానుభూతి తెలిపేటటువంటి కార్యక్రమం, ఇది అన్యాయం అనేటువంటి కార్యక్రమం చేశారు. జరుగుతూ ఉంటుంది ఇలాంటి. ఎక్కడా కూడా సార్ ఒక వాస్తవాన్ని గమనించాల్సింది అంటే పార్టీ స్ట్రక్చర్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఒక మనసు ఉంటుంది కదా. వాళ్ళకి మనసు ఉన్నప్పుడు ఆ పార్టీ స్ట్రక్చర్ నుంచి బయటకు వచ్చి నా ముందు చెప్పలేకపోవచ్చు, కానీ బై ఫోన్ లేకపోతే మరొకరితో సందేశం చాలామంది జనసేనలో ఉన్నవాళ్ళు, ఈవెన్ తెలుగుదేశంలో ఉన్నవాళ్ళు కూడా నా సామాజిక వర్గం ఇది అన్యాయం, అక్రమం రాంబాబు గారు, 7:30 గంటల సేపు మీ ఇంటి మీద దాడి జరుగుతుంటే, పైగా గుంటూరు లాంటి పట్టణంలో నడిబొడ్డులో కాపుల ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతంలో మీ మీద దాడి జరగటం అనేది సహించడానికి, అన్యాయంగా దాడి జరగటం. న్యాయంగా దాడి జరిగితే అది వేరే విషయం. తప్పు అని ఖండించిన వాళ్ళు చాలామంది రాలేకపోయారు. కొంతమంది ఫోన్లో చెప్పారు, కబుర్లు చేశారు. ఇవన్నీ వాస్తవాలే, నేను అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. సార్, అంబటి లేదు, గుమ్మటి లేదు, మేము తలుచుకుంటే గుమ్మం కూడా దాటనివ్వమని తెలుగుదేశం వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు. మిమ్మల్ని మీ నోరు అదుపులో పెట్టుకోవాలి. తెలుగుదేశంలో ఎవరు? ఈయనగా రాజమండ్రి ఆయన పేరేంటి, బుచ్చయ్య చౌదరి. బుచ్చయ్య చౌదరి ఏదో బుచ్చయ్య చౌదరి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. ఏంది బుచ్చయ్య చౌదరి లాంటి సీనియర్లు కూడా అంత పిచ్చితనంగా మాట్లాడతారని నేను అనుకోను. అంబట్లేదు, గుమ్మట్లేదు, మేము తలుచుకుంటే గడప దాటనేము, అదేగా చేసింది మొన్న. ఇంకొత్తగా చేసేదే ఉంది. మీరు తలుచుకున్నారు, మీ ప్రభుత్వం, మా ప్రభుత్వం ఉంది అన్నాడు. మీ ప్రభుత్వం ఉంది, మీరు తలుచుకున్నారు, నన్ను గుమ్మం నుంచి బయట రాకుండా చేశారు.
తాత్కాలికం చేశారు. ఇప్పుడు ఆపగలుగుతారా? దీన్ని ప్రతిఫలం అనుభవించరా? నీదేం పోయింది బుచ్చి చౌదరి, నీదో నువ్వు పోతావు. చంద్రబాబు లోకేష్ వాళ్ళకి చాలా ఆశలు ఉన్నాయి ఈ రాష్ట్రం మీద ఏదో కావాలని, వాళ్ళు పోతారు. నీ సొమ్ము నా సొమ్ము ఏం పోయింది, వాళ్ళకి పెడుతున్నావు నువ్వు. ఆయన బుచ్చి చౌదరి ఎందుకు మాట్లాడో తెలియదు, వయసు మీరేమన్నా పిచ్చి చౌదరిలాగా తయారయ్యాడేమో నాకు అనిపిస్తూ ఉంది. ఏదో ఇష్టమైనట్టు మాట్లాడాడు ఆయన, తప్పది, అది మంచి పద్ధతి కాదు. పైగా వయసులో పెద్దవాడు, చాలా పెద్దవాడు అతను. ఆయన ఇంత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే ఏం చెప్తాం మనం? సార్, కాపు సామాజిక వర్గంకి మేము మేలు చేస్తా ఉన్నాం, మీరు ఎంత రెచ్చగొట్టినా కాపుల్ని కూటమి ప్రభుత్వం నుండి దూరం చేయలేరని తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నీ వాళ్ళ నమ్మకాలు. కూటమి ప్రభుత్వం నుంచి కాపుల్ని దూరం చేయలేరు అనేది వాళ్ళ నమ్మకాలు. నిజంగా కాపులు ఈ 2.5 సంవత్సరాల్లో చాలా ఆలోచించుకుంటున్నారు. రాబోయే 3 సంవత్సరాల్లో కూడా చాలా ఆలోచించుకుంటారు. చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత మా సామాజిక వర్గానికి ఏం చేశాడు అనే దాని మీద చర్చ జరుగుతుంది. ఇవాళ చర్చ జరుగుతుంది, ఇంకా జరుగుతుంది. ఇంకా 3 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటువంటి అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ గారిని ఒక్కళ్ళని చూపించి కాపు మొత్తాన్ని జేబులు వేసుకోవాలనుకోవడం చాలా తప్పు. దానికి కూడా కాపులు కొంత చెయ్యాలి. జగన్మోహన్ రెడ్డి గారికైనా మెరుగ్గా కాపుల్ని చూసుకున్నారు ఈ సామాజిక వర్గాన్ని అనేటువంటి భావన కలగాల. అంతేగాని ఒక పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చి ఆయనకి ఏ రకమైన పవర్స్ లేకోకుండా ఉప ముఖ్యమంత్రి అనుకోవడం తప్ప ఏం చేయగలుగుతున్నాడు ఆయన? ఎవరు సహాయం చేయగలుగుతున్నాడు? చేయలేకపోతున్నాడు కదా. హీ హ్యాస్ నో షేర్ ఇన్ ది పవర్. పవర్లో షేర్ ఉంది లోకేష్కి. లోకేష్ నెక్స్ట్ నుంచి నెక్కబోతున్నాడు అని అంటున్నారు. ఆయనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు అంటున్నారు. మరి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే మరి మన పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలి నాకు అర్థం కాల. అది వాళ్ళ ఇష్టం అనుకోండి, ఏం చేస్తారు ఏం చేయరో వీ విల్ వెయిట్ అండ్ సీ. ఇవాళ అసలు లోకేష్ను మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తారా చేయరా అనే డౌట్ వచ్చేసింది. ఎందుకంటే అక్కడ స్టాలిన్ ఓడిపోవడానికి కారణం వాళ్ళ కుమారుడు యొక్క ప్రతిభేనని, ఇక్కడ కూడా ఈ కుమారుడు అంతకన్నా ఎక్కువ ప్రతిభ చూపిస్తున్నాడు. చివరికి తండ్రి ఓడిపోతాడా, కొడుకు ఓడిపోతారా, లేక ఇద్దరు ఓడిపోతారా 3 సంవత్సరాల తర్వాత మనం చూస్తాం. సార్, తమిళనాడు రిజల్ట్ గురించి బాగా ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ సర్కిల్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ బాగా చర్చ జరుగుతుంది. మీరు ఒక ట్వీట్ చేశారు. 3 లైన్లు 3 పార్టీలను ఉద్దేశించినట్టు ఉన్నాయి. ఏంటి ఆ ట్వీట్? ఆ రిజల్ట్ ఏపీకి ఎలా సూట్ అవుతుంది? ఒకటి సాహసం చేస్తేనే విజయాన్ని చేకూరుస్తుంది అని, సాహసమే విజయాన్ని చేకూరుస్తుందని, అక్కడ విజయ్ అనే ఒక దృక్పథంతో. సాహసం అంటే వాట్ ఐ మీన్, సింగిల్గా వెళ్ళాడు సినిమా యాక్టరు, హీరో. ఒక మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ కన్నా తమిళంలో పెద్ద హీరో ఏం కాదని నా అభిప్రాయం. పవన్ కళ్యాణ్ ఇక్కడ పెద్ద హీరోగా నేను నమ్ముతున్నా. దట్ ఈస్ మై ఓన్ ఒపీనియన్. విజయ్ అనేవాడు సింగిల్గా వెళ్ళి రాజ్యాధికారానికి చేరువయ్యాడు, పవన్ కళ్యాణ్ సింగిల్గా వెళ్ళలేకపోయాడు అనేటువంటి ఒక దృక్పథం సమాజంలో ఉంది. ఏ సమాజంలో ఉంది? కాపు సమాజంలో ఉంది. లేదు, పవన్ కళ్యాణ్ గారిని ప్రేమించేవాడు అనుకుంటున్నాడు, అదే మన పవన్ కళ్యాణ్ సాహసం చేసి ఉంటే బాగుండేది అని. చేశాడు కదా ఒకసారి, ఏమీ రాలేదు కదా అనుకుంటున్నారు. ఎందుకు చేశాడు, ఎప్పుడు చేశాడంటే స్టార్టింగ్లో చేయలే ఆయన. ఒకసారి మద్దతు ఇచ్చాడు, రెండోసారి మళ్ళీ డివైడ్ అయ్యాడు, మళ్ళీ మూడోసారి మద్దతు ఇచ్చాడు. రేపు ఏం చేస్తాడో తెలియదు, రేపు ఏం చేయలే, వాళ్ళతో పాటే ఉంటాడు. సో నీకు ఒక స్పెషల్ ఐడెంటిటీ తెచ్చుకోవాలనే ప్రయత్నమే నీకు లేకపోవటం దురదృష్టం. విజయ్లాగా సాహసం చేసి ఉంటే నువ్వు ఒక లెవెల్లో ఉండేవాడివి అనేది అందరి అభిప్రాయం, నా అభిప్రాయం కూడా. అది చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక పద్ధతి ప్రకారం వ్యవహరించి ఉన్నట్లయితే అన్నదమ్ముల్లో ఎవరొకరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడానికి అవకాశం వచ్చేది. ఇవాళ కాబట్టి రేపు కాబట్టి ఇంతకు ముందు కానీ అలాంటి అవకాశమే తీసుకోవడానికి ప్రయత్నం చేయలేదు మీరు. ఇది చాలా దురదృష్టం. కాపు సామాజిక వర్గానికి ఏముంది, రెడ్లు చేశారయ్యా, కమ్మవారు చేశారు, వైశ్యులు కూడా చేశారు, వెలమలు చేశారు, ఎస్సీ చేశారు. కాపులు ఇంత సామాజిక వర్గం ఉండి, అందులోనూ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కాపు సామాజిక వర్గం, కాపు, తెలగ, బలిజ ఇక్కడే చాలా ఎక్కువ. మనం ఇంత ఉన్నా కూడా మనం ముఖ్యమంత్రి కాలేకపోతున్నాము, ఇది పవన్ కళ్యాణ్ వల్ల అవుతుంది అనేటువంటి ఒక భ్రమపడ్డారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఏమంటాడు, 15 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుంది అన్న తర్వాత ఇది నేను ఎందుకు ప్రేమించాలి, ఏ కోరిక మీద ప్రేమించాలి, నీ సినిమాలు బాగున్నాయని ప్రేమించాలి, అవి కూడా బాగోట్లేదు కదా ఇప్పుడు. ఇది పరిస్థితి. కాకపోతే ఏంటంటే అలాంటి గట్స్ లేవు వీళ్ళ దగ్గర అనేది అందరూ అర్థం చేసుకోవాలి. పైగా ఇంకొక మాటలో నేను చెబితే జన సైనికుడికి లేదా మరొకరికి కోపం వస్తుంది, కానీ అసలు ఈ డోంట్ నో ది పాలిటిక్స్. పవన్ కళ్యాణ్ అనే ఒక మహానటుడికి రాజకీయాల గురించి తెలియదు, కనీసం తెలుసుకోలేకపోతున్నాడు. ఇప్పుడో
పార్టీ పెట్టి ఇంత జర్నీ చేసినా కూడా అసలు రాజకీయాలు ఎలా చెయ్యాలి ఏమిటి అనేది కూడా నేర్చుకోలేకపోతున్నాడు. దురదృష్టం. ఇది చాలా ప్రమాదకరం ప్రజాస్వామ్యానికి. అసలు నేనుగా నిలబడాలి, ఒక పార్టీగా ఉండాలి, అవసరమైతే నేను ముఖ్యమంత్రి కావాలని కోరిక లేనప్పుడు అసలు నీ అంటే ఎందుకు ఉండాలి అంటున్నా నేను. అంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయటం కోసం కాపు సామాజిక వర్గం అంతా ప్రయత్నం చేయాలా? నీకేమో షేర్ కరెక్ట్గా ఉండదా? నువ్వు గట్టిగా అడగలేవా? నువ్వు ఒక పనులు కూడా చేయించలేవు కదా. ఇవాళ నేను పోలీస్ డిపార్ట్మెంట్ గురించి చెప్తున్నా. పోలీస్ డిపార్ట్మెంట్లో కాపులు చాలా అత్యధిక సంఖ్యలో ఉంటారు, బీసీలు ఉంటారు, ఎస్సీస్ ఉంటారు, ఇంకా రకరకాల వర్కింగ్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. చంద్రబాబు సామాజిక వర్గం వాళ్ళు ఆ పైన ఉంటారు తప్ప కింద ఉండరు. కానిస్టేబుల్స్ దగ్గర నుంచి సిఐ దాకా ఉండరు, డిఎస్పీ దాకా ఉండరు. కానీ ఉన్న 10 మందిని ఇంపార్టెన్స్ ఇచ్చేశారు. కడమ కులాలందరినీ పక్కన పెట్టేశారు, వీఆర్లోనూ అక్కడ ఇక్కడ తోసేశారు. అంత భయంకరంగా కులతత్వంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నప్పుడు వాటిని అడ్డుకోలేకపోయావే నువ్వు అనేది ఇక్కడ కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి అఫీషియల్స్ అనుకుంటున్నటువంటి అంశం, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో అనుకున్నటువంటి అంశం. వాళ్ళ సరైనటువంటి ప్రాధాన్యత లేదు పోలీసు డిపార్ట్మెంట్లో కాపులకు కానీ, ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ. వాళ్ళే ఎక్కువ ప్రిఫరెన్స్, కీ పోస్టులన్నీ వాళ్ళే తీసుకుంటున్నారు. ఇది నేనంటున్న మాట కాదు, సర్వత్రా వినిపిస్తున్నటువంటి మాట. నేను మీ ముందు చెప్పగలుగుతాను, వాళ్ళు చెప్పలేరు డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు. అంటే గవర్నమెంట్లో ఈ పోస్టింగ్లో కానీ, ఆఫీసర్స్ రిక్రూట్మెంట్లో కానీ, ఏ జిల్లాల్లో ఇంపార్టెంట్ పోస్ట్ వీటన్నిటిలో కూడా క్యాస్ట్ ఈక్వేషన్ చూస్ చేస్తున్నారా సార్? వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళకి మాత్రమే కీ పోస్టులు ఇస్తున్నారు. నాన్ ఫోకల్ పోస్టులో కడమ కమ్యూనిటీస్ని పెడుతున్నారు. నాట్ ఓన్లీ కాపుస్, అదర్ కమ్యూనిటీస్ కూడా అక్కడే తోస్తారు. ఎక్కడో కావాలని ఎస్సీసీని, బీసీని కొన్ని చోట్ల వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు. కానీ వెరీ వెరీ కీ పోస్టులన్నీ కూడా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వారికే ఇస్తున్నారు. లెక్క చూసుకోమండి, నేనేమి లెక్కలు లేకుండా చెప్పటల్లా, ఖచ్చితంగా లెక్కలు చూసుకోమని. సార్, తమిళనాడులో విజయ్ విక్టరీ సాధిస్తే ఆంధ్రాలో వైఎస్ఆర్సీపీ పవన్ కళ్యాణ్ని ఎందుకు ట్రోల్ చేస్తుంది, ఎందుకు విమర్శలు చేస్తుంది? వైసీపీ ట్రోల్ చేయటం ఏంటి? అన్ని వర్గాలు ట్రోల్ చేస్తుంది, అన్ని వర్గాలు. కాకపోతే వైసీపీ కూడా చేస్తుందేమో నాకు తెలియదు. నేను ఒక ట్వీట్ పెట్టాను, ఎంకిపెళ్లి సుబ్బిసాగుకు వచ్చింది, ఆయన గెలుపు ఈయన మీద విమర్శ చేయడానికి వచ్చింది. కంపేర్ చేస్తారు సార్. ఇవాళ ఈజ్ ఆల్సో ఏ సినిమా యాక్టర్, ఈజ్ ఆల్సో ఏ సినిమా యాక్టర్, ఈజ్ ఆల్సో హీరో, ఈజ్ ఆల్సో హీరో. అతను సాధించాడు, ముందుకు వెళ్ళాడు. నువ్వు సాధించలేకపోయావు 12 సంవత్సరాలు అయినా కూడా. అతను 2 సంవత్సరాలు ఒక గొప్ప టార్గెట్ని రీచ్ అయ్యాడు. నువ్వు అలా చేయలేకపోయావు. నువ్వు ఏ కాడికి చంద్రబాబు పల్లకి మోయటానికి ప్రయత్నం చేస్తున్నావు. ఇలా ఎన్నాళ్ళు మోస్తే ఏమి లాభం? విజయ్లాగా సాహసం చేయొచ్చు కదా అనేది ముఖ్యంగా జన సైనికుల్లో ఉంది. వైఎస్ఆర్సీపీలో ముఖ్యంగా జన సైనికుల్లో ఉంది, కాపు సామాజిక వర్గంలో ఉంది. నువ్వు ఎప్పుడు అవుతావు ముఖ్యమంత్రి? ఇంకా ఇలాంటి అవకాశాలను కూడా వినియోగించుకోలేదు అంటే నేనేమంటానంటే, చాలామంది అని అంటారు ఏదో రెచ్చగొట్టి చంద్రబాబు నాయుడు గారి 15 ఏళ్ళు కలిసి ఉంటాం అన్నారు కాబట్టి రెచ్చగొట్టి విడదీయడానికి. ఏమి విడదీయడానికి అసలు ఎవరు చేసినా విడిపోయే బంధం కాదు అది. దానికి వేరే ఉంది బంధం, విడిపోయే బంధం కాదు. ఎందుకంటే రాజకీయాలు తెలియని వ్యక్తిని అక్కడ కూర్చోబెట్టి ఆడుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు అసలు పవన్ కళ్యాణ్ గారికి కావాల్సింది మర్యాదగా చూడటం. ఈయన ఆయనకి ముక్కు ఆపరేషన్ చేస్తే వెళ్ళి పుష్ప కూర్చోవిచ్చి గంటసేపు మాట్లాడతాడు, లేదా ఇంకో సందర్భం రెండని కూర్చొని అంటాడు. ఈ మర్యాదలు పెట్టి వాళ్ళ కొడుకుని తీసుకెళ్ళి అధికారంలో పెట్టుకోవాలని అనుకుంటున్నాడు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ భుజాల మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళి లోకేష్ సీఎం సీటు అధిరోహిస్తాడు, చూసుకోండి నేను చెప్తున్నాను. అప్పుడు కూడా ఏం మాట్లాడ్డాడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కాదు. ఈ లోకేష్ 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఏమీ మాట్లాడు, ఆయన కూడా ఉండమని కోరతాడు. సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొడ్డల పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిమినల్ పార్టీ అని ఒక ముద్ర బలంగా చంద్రబాబు దగ్గర నుండి మొత్తం మంత్రులు, రోజు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అదే మాట్లాడుతున్న పరిస్థితి. వాళ్ళ పత్రికల్లో కూడా అవే హెడ్డింగ్లు. గడిచిన నెల రోజుల నుండి దాదాపు 2 నెలల నుండి ఒక క్యాంపెయిన్ నడుస్తుంది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో? ఎందుకంటే ఇది ఒక స్ట్రాటజీగా జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసకారుడు, జగన్మోహన్ రెడ్డి గారు హత్యలు చేయించే వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డలితో రాజ్యం చేసే వ్యక్తి అని ఒక బ్రాండ్ చేయాలనేటువంటి ప్రయత్నం. మీరేంటి మీకు ఆ లెక్కన వస్తే మీరు అధికారంలోకి ఎలా వచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి చనిపోయిన తర్వాత ఒక రాజకీయ పార్టీ పెట్టి పెద్ద ఎత్తున ప్రజల మధ్యకు వెళ్ళి 67 సీట్లు సాధించి అపోజిషన్లో ఉండి 22 మంది పార్టీని వదిలి వెళ్ళిపోయిన అపోజిషన్లో బలమైనటువంటి కార్యక్రమాలు చేసి మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చాడు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గొడ్డల పార్టీ అని మాది అంటున్నారు కదా, మీది వెన్నుపోటు పార్టీ కదా.
మీరు అసలు ఎక్కడున్నారని అడుగుతున్నా. ఏమండి నారా చంద్రబాబు నాయుడు గారు, ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం రోజున మీరు ఎక్కడ ఉన్నారు? సమాధానం చెప్పండి. వేర్ యు ఆర్? మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఉంటే ఉండవు పో. ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని? ఇందిరాగాంధీ అప్పుడు ఇందిరాగాంధీ గారు ఆదేశిస్తే మా మామ ఎన్టీ రామారావు మీద కూడా పోటీ చేస్తాను, నేనేమి కాంగ్రెస్ పార్టీలో అంత సుశిక్షితులైన సైనికుడిని అని చెప్పావు. నిలబడ్డావు, ఎక్కడో ఓడిపోయావు. ఏం చేసావు నువ్వు? వచ్చి మళ్ళీ తెలుగుదేశంలో దొడ్డి ద్వారం చేరావు. పాపం తెలుగుదేశాన్ని మోసిన వెంకటేశ్వరరావుని పక్కన పెట్టేసి, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వాళ్ళని పక్కన నెట్టేసి, ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చి ఇవాళ నువ్వు చలాయిస్తున్నావు. ఎన్టీ రామారావు గారు చనిపోయాడు, కానీ బతికుంటే నీ సంగతి ఏంటో తేల్చేవాడు. నీది మరి గొడ్డల పార్టీ అంటున్నావు, అసలు నీది వెన్నుపోటు పార్టీ కదా, నీ పుట్టుకే అది కదా. దీనికేం సమాధానం చెబుతావు? అంతేకాదు, నువ్వు మీ తమ్ముడు తిట్టా ఉన్నావు. వాడు ఏదో చెప్తున్నావు షర్మిల గురించి, దాని గురించి, ఆమె గురించి, ఇవి గురించి మాట్లాడి జగన్మోహన్ రెడ్డి తల్లి చెల్లి అని చెప్తున్నావు. నీ తమ్ముడు ఏం చేశావు? నీ తమ్ముడు కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్ళాడు? నువ్వు పార్టీ ఉన్నంగా కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్ళాడు నీ తమ్ముడు? సమాధానం చెప్పు దానికి అంటున్నా. అంతేకాదు, జూనియర్ ఎన్టీఆర్ నువ్వు వాడుకున్నావు. ఎక్కడ పెట్టావు జూనియర్ ఎన్టీఆర్ని? ఇవాళ ఎవరు నమ్మక ద్రోహులు ఎవరు ఇవాళ అని అడుగుతున్నా. నీ వెంకటేశ్వరరావు, నీ తోడేళ్ళు నీ పార్టీలో ఎందుకు లేడు? ఎందుకు వెళ్ళిపోయారు? నువ్వు ఒక విచిత్రమైన మనస్తత్వం కలిగినవాడివి. పదవి కోసం ఎంతకైనా తెగించేటటువంటి మనస్తత్వం కలిగిన వాడివి. బంధువులు లేరు, తమ్ముళ్ళు లేరు, నీ కొడుకు నువ్వు, నీ బామ్మరుదులు లేరు. హరికృష్ణ సంగతి ఏంటండి? హరికృష్ణ తీసుకొచ్చావు నువ్వు. హరికృష్ణ తీసుకొచ్చి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఇచ్చావు. ఎమ్మెల్యే కూడా కాదు అప్పుడు. ఎన్టీ రామారావు గారి మీద ఈయన చేసిన దాడికి తట్టుకోవడం కోసం ప్రజల్లో రియాక్షన్ రాకోకుండా హరికృష్ణ తీసుకొచ్చి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పెట్టావు. హరికృష్ణ హిందూపూర్లో గెలిచాడు, కాదు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ తీసి పారేశాడు. ఎంత మోసమయ్యా నువ్వు, ఎంత దగా నువ్వు. ఇన్ని దగాలు చేసి, ఇన్ని మోసం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు గొడ్డలి పార్టీనో ఇంకోటేనో ముద్ర వేసి భయంతో, మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడనేటువంటి భయంతో ఏదో ఒక విధంగా ముద్ర వేయాలని నీ పత్రికలు, నీ మీడియా, నువ్వు, నీ అబ్బాయి మొత్తం ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాస్తవాలు ప్రజలకు తెలియదని అడుగుతాం. ఖచ్చితంగా వాస్తవాలు ప్రజలు తెలుసుకుంటారు, దాని నుంచి బయటకు వస్తారు. నువ్వు చేసేటటువంటి ఈ ప్రయోగం నుంచి బయటకు వచ్చేటటువంటి పరిస్థితి. సార్, మరొక అంశాన్ని కూడా ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు శవాన్ని అడ్డు పెట్టుకొని సంతకాలు సేకరించి ముఖ్యమంత్రి అవ్వాలనేటువంటి ప్రయత్నం చేశారని రోజు ముఖ్యమంత్రి ఏ సభలో అయినా సభతో సందర్భం లేకుండా దాన్ని ప్రస్తావిస్తున్న పరిస్థితి, వాళ్ళు ప్రచారం చేసిన పరిస్థితి. వాస్తవంగా అప్పుడు ఏం జరిగింది? ఆ రోజు మీరు చాలా క్లోజ్లో అబ్జర్వ్ చేశారు కాబట్టి అడుగుతారు. చాలామంది చెప్పారు. బట్టి విక్రమార్క చెప్పాడు, హర్ష్ కుమార్ చెప్పాడు, లేదా అప్పుడు కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు, అప్పుడు లగడపాటి రాజగోపాల్ చెప్పాడు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు ఈ సంతకాల సేకరణ అందులో చెప్పారు. అయినా సరే రుద్దేటటువంటి ప్రయత్నం, 1కి 2 సార్లు, 2కి 3 సార్లు చెబితేనో, ఈనాడులో రాస్తేనో, ఆంధ్రజ్యోతిలో రాస్తేనో, లేదా టీవీ ఫైవ్లో చెప్తేనో, లేకపోతే ఇంకో ఆంధ్రజ్యోతిలో చెప్తేనో చెప్తే ఇవన్నీ నిజమైపోతాయని భ్రమపడతా ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు. అందువల్ల దాన్ని ఏదో పద్దగా తీసుకొచ్చి చెప్తాడు. ఆ రోజున అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తండ్రి గారు చనిపోయినప్పుడు శోక సముద్రంలో మునిగి ఉంటే బయట ఉన్నటువంటి వ్యక్తులు కొన్ని సేకరణ చేసిన మాట వాస్తవం, అది అందరికీ తెలిసిన సత్యమే. అదే జగన్మోహన్ రెడ్డి గారు చేయించాడు, శవాన్ని పక్కన పెట్టుకు సంతకాలు చేయించాడు, ఇట్లాంటి ఒక అనైతికమైనటువంటి విషయాలు జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దాలని, ఇదా గొడ్లపాటిలా రుద్దాలనేటువంటి ఒక విష ప్రయత్నం తప్ప దీనిలో ఏది వాస్తవం లేదని అందరికీ తెలిసినటువంటి సత్యం అది. సార్, తల్లి చెల్లి ఇదొక లైన్. దీన్ని కూడా అంటే ఇప్పుడు యాక్చువల్గా ప్రభుత్వంలో వాళ్ళుండి 2 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళు ఏం చేశారో చెప్పకుండా ఈ అంశాలని తెర మీద తేవడానికి కారణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రత్యర్థి. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఆయన కనిపిస్తున్నాయి. ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ని, జగన్మోహన్ రెడ్డి గారిని బురద జల్లాలనే ప్రయత్నంలో అనేకమైన విషయాలు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. తల్లి అంటారు, చెల్లి అంటారు. తల్లిని చూసుకోలేని వాడు ఇక రాష్ట్రాన్ని ఏం చూస్తా అంటాడు. మరి తమ్ముడిని చూసుకోలేనివాడు, మామని చూసుకోలేనివాడు ఏం చేస్తాడు? తోడేళ్ళని చూసుకునేవాడు ఏం చేస్తాడు? బామ్మర్దిని చూసుకునేవాడు ఏం చేస్తాడు? ఎవరు బామ్మర్ది అంటే ఎవరు? ఎన్టీ రామారావు గారి కుమారుడు హరికృష్ణని. ఇన్ని మరి జూనియర్ ఎన్టీఆర్ని వాడుకుని వదిలేస్తే ఏం చేస్తారు? ఇవన్నీ ఆయన కనపడవు. ఇవన్నీ మన మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ చరిత్ర, మోసపూరితమైన చరిత్ర అందరికీ తెలుసు. అవసరమైతే మరోసారి తెలుసుకుంటారు. మా బోటోళ్ళు చెప్పడం ద్వారానో అన్నీ అర్థమవుతాయి. కొంత
కొత్త తరానికి తెలియదు. ఎన్టీ రామారావు గారిని ఎట్లా దించాడు, ఎట్లా ఇతను అధిరోహించాడు అనే విషయాలు కొన్ని తెలియవు. అవన్నీ చెప్పడానికి ఇది ఒక విమర్శ ఆయన చేసినప్పుడే మాకు కూడా అవకాశం ఉంటుంది. అది కూడా చెప్తాం సామాన్య ప్రజానీకానికి, కొత్త తరం వారికి, యువకులకి అందరికీ కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేసి ఆయన నిజస్వరూపాన్ని ఎండగట్టడానికి ప్రయత్నం చేస్తాం. సార్, ఎన్టీఆర్ స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు కొత్త వారసుడిగా కూడా మళ్ళీ నారా కుటుంబం నుండి వచ్చాడు. నారా లోకేష్ ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు, ఫ్యూచర్లో ప్రెసిడెంట్ అవుతారని. ఎన్టీఆర్ ఫ్యామిలీని ఇంకా నెక్స్ట్ జనరేషన్లో కూడా పక్కన పెట్టడానికి అంటారు. అంతే కదా. ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, జూనియర్ ఎన్టీఆర్ని రాజశేఖర రెడ్డి గారి ప్రభంజనం అద్భుతంగా ఉన్న రోజుల్లో అతన్ని వాడుకోవడానికి ప్రయత్నం చేశాడు. తర్వాత ఏం చేశాడు? పాపం యాక్సిడెంట్ కూడా అయింది జూనియర్ ఎన్టీఆర్కి. చాలా రోజు బెడ్ మీద కూడా ఉన్నాడు, చాలా మేజర్ యాక్సిడెంట్, బెడ్ మీద కూడా ఉన్నాడు, చాలా అపాయం నుంచి తప్పించుకున్నాడు. అతన్ని వాళ్ళు ఏం చేశాడు చెప్పండి? తన కొడుకు కోసమే కదా. జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి వచ్చి తినమ్మడి తిరిగితే ఎన్టీ రామారావు గారు పోలికలు ఉన్నాయి, కాస్తో కోస్తో తెలివిగలవాడు, చక్కగా మాట్లాడగలడు కాబట్టి కొడుకు రాజకీయానికి అడ్డం వస్తాడనేటువంటి ఉద్దేశంతో తొక్కే కార్యక్రమం చేశారు. మామూలుగా తొక్కల, సినిమాలు కూడా చూడొద్దని చెప్పారు. ఇందుకోసం తన కొడుకుని సమర్థుడిగా చూపించుకోవడం కోసం, తన కొడుకుని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయటం కోసం పడుతున్నటువంటి తాపత్రయం. దానిలో జూనియర్ ఎన్టీఆర్ని వాడుకున్నాడు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ని వాడుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ మత్తులో ఉన్నాడు, వాడుకున్న తర్వాత పవన్ కళ్యాణ్కి తెలుస్తుంది. ఇందాక చెప్పానే, పవన్ కళ్యాణ్ గారి భుజాల మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళి ప్రమాణ స్వీకారం చేస్తాడు లోకేష్ ఈ 3 సంవత్సరాల్లోనే. ఇది అప్పటికైనా బుద్ధి వస్తే వచ్చినట్టు, లేకపోతే లేదు. మనం చేయగలిగింది ఏముంది? సార్, రాష్ట్రంలో అప్పుల మీద కూడా చర్చ జరుగుతుంది. చంద్రబాబు ఇప్పటికే మీ హయాంలో జరిగిన అప్పుల గురించి మాట్లాడుతున్నారు. ఇది చాలా వైపు చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. 3.62 జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేస్తున్నప్పుడు వాళ్ళు మాట్లాడిన డైలాగులు మామూలు డైలాగులు కాదు. అప్పు చేసి పప్పు కూడా ఏంటి, అప్పులు చేస్తే రాష్ట్రం ఏమైపోద్ది, ఇప్పుడు శ్రీలంకను చూశారు కదా ఎంత దౌర్భాగ్యంగా తయారైందో అని చెప్పారు. 5 సంవత్సరాల్లో చేసిన అప్పుల కన్నా చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాల్లో చేసిన అప్పులు ఎక్కువైపోయినాయి. ఏంటి దారుణం? మేము చేస్తేనేమో దాన్ని ఒక రకంగా విమర్శిస్తారు. మరి సాక్షాత్తు నువ్వే అధికారంలోకి వచ్చి అప్పులు ఎందుకు చేస్తున్నావు? ఎవరి కోసం చేస్తున్నావు? మన సంక్షేమ కార్యక్రమాలు ఏమైనా అమలు చేస్తున్నావా? లేదు. మొత్తం టోటల్గా అమరావతి కట్టడాలు, కమిషన్లు, కాంట్రాక్టర్లు, ఇదే కదా నువ్వు చేస్తుంది. ఇంత దోపిడీ కదా ఇది. అప్పు చేసి దోచుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నావంటే ఇవాళ నీ ద్వంద్వ వైఖరి ఏంటో అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో చేసినటువంటి అప్పులేమో ఆ రకంగా విమర్శించి, ఇవాళ నువ్వు విపరీతమైన అప్పులు అంతకన్నా మించి చేస్తున్నావంటే నీకు అసలు నైతికత ఎక్కడుంది అంటున్నా. నైతికత లేనటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ సందర్భంలో కూడా మరోసారి అర్థం చేసుకోవాలి. సార్, 11 సీట్లకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పరిమితం చేసిన వీళ్ళ వైఖరి మారలేదు, ఇంకా అమరావతి పైన విషం చిమ్ముతూ ఉన్నారు, అమరావతిని వ్యతిరేకిస్తున్నారని చంద్రబాబు. అంటే 11 సీట్లు వస్తే అమరావతి నువ్వు తప్పు చేస్తుంటే మేము వ్యతిరేకించుకొని ఉండాలా? పోయినసారి కూడా అమరావతికి ఇంతే చెప్పావు కదా, నీకు అప్పుడు 26 సీట్లే వచ్చింది, 23 సీట్లే వచ్చింది. ఏంటి పరిస్థితి ఆ రోజున? సో అమరావతి అనేది అది ఎప్పటికీ పూర్తిగాని ప్రాజెక్టు. కేవలం నువ్వు డబ్బు దోచుకోవడం కోసం మాత్రమే ఏర్పాటు చేసినటువంటి ప్రాజెక్టు. అక్కడ అసలు అమరావతిని రాజధానిగా పెట్టడం తప్పు అని చెప్పినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. పరిశీలన చేసి కమిషన్లు వేసి దాని మీద చెప్పారు. కానీ అసలు అమరావతి ఎక్కడుందో, నువ్వెక్కడున్నావో అర్థం కాదు. అమరావతి ఉందేమో అక్కడ అమరావతి దేవాలయం, నువ్వేమో ఇక్కడ లోతట్టు ప్రాంతంలో పెట్టి ఇది అమరావతి అని పిలవమంటావు మమ్మల్ని. ఏం పిలవాలో ఏం అర్థం కాల. చాలా దురదృష్టకరమైన, దౌర్భాగ్యకరమైనటువంటి ఎత్తులు వేసి అమరావతిని దోచుకోవాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అమరావతి అసలు పూర్తయ్యే ప్రాజెక్టే కాదు, అది ఉపయోగంలోకి వచ్చే ప్రాజెక్టే కాదు. సో అమరావతిని దెబ్బ కొట్టడం కోసం, అమరావతికి వచ్చేటువంటి ఇన్వెస్టర్లు బెదిరించడం కోసం మావిగన్ అన్నటువంటి ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. కేవలం కుట్రతోనే ఈ మావిగన్ ప్రతిపాదనని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారని చెప్పి అంటున్నారు. కుట్ర చేయాల్సిన అవసరం ఉంది మాకు. ఇప్పుడు ఒకటి సతీష్ గారు, దీనిలో ఈ రాష్ట్రంకి ఉన్నటువంటి వనరులు కానీ, రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితి కానీ విడిపోయిన తర్వాత మనం చూస్తే ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీని నిర్మించాల్సినంత శక్తి మనకుందా? లేదు కదా. పైగా అప్పు చేసి నిర్మించవలసిన అవసరం ఏంటి? దిస్ ఇస్ ద పాయింట్ హియర్. మేధావులు కూడా ఆలోచించాలి. ఇవాళ మనకి ఆంధ్రప్రదేశ్లో, విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్, దాన్ని ఏమంటారు, చాలా టౌన్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్ టౌన్స్ ఉన్నాయి. విశాఖ మీరు కాదనుకుంటే విజయవాడ, గుంటూరు ఉంది, రాజమండ్రి ఉంది, తిరుపతి ఉంది, నెల్లూరు ఉంది, కర్నూలు ఉంది, అనంతపురం ఉంది. ఇన్ని మంచి డెవలప్ అయినటువంటి
జనసాంద్రత గట్టిగా ఉన్నటువంటి ప్రాంతాలు. అక్కడ నువ్వు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు కదా, అక్కడ నువ్వు చేయొచ్చు కదా, ఏదో దాన్ని సెలెక్ట్ చేసుకుని. అలా చేయకుండా నేను తెలియకొడతానండి. బెంగళూరు ఎవరన్నా నిర్మించారా? బెంగళూరు కర్ణాటక క్యాపిటల్. మెడ్రాస్ ఎవరన్నా నిర్మించారా? మెడ్రాస్ క్యాపిటల్, మెడ్రాస్ తమిళనాడు క్యాపిటల్. హైదరాబాద్ ఎవరు నిర్మించారా? అదేమంటే హైటెక్ సిటీ నేను నిర్మించాను. హైటెక్ సిటీ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ హైదరాబాద్. హైదరాబాద్ పక్కన నువ్వు ఎక్స్టెండ్ చేసుకున్నటువంటిది ఆటోమేటిక్గా ఎక్స్టెండ్ అయిపోయింది అది. అదే ఇప్పుడు న్యూ సిటీగా తయారైపోయింది. అలా నువ్వు ఏదో ఒక పట్టణాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సిన నువ్వు తీసుకెళ్ళి అమరావతిని ఈ హైవేకి దూరంగా ఎక్కడో 1,00,000 ఎకరాలని తీసుకుని దానిలో ఏదో గందరగోళాలు చేస్తూ ఉంటే దీనికి ప్రజలు సొమ్మును అక్కడ ఖర్చు పెట్టాలా, అప్పులు చేసి ఖర్చు పెట్టాలా? ఏంటి దుర్మార్గం? నాకు అర్థం కాలేదు. పైగా లోతట్టు ప్రాంతం, నీరు నిలిచేటటువంటి ప్రాంతం, వర్షం వస్తే అవుట్. నదిలోకి నీళ్లు ఆటోమేటిక్గా వెళ్ళిపోవాలి కదా వాగుల నుంచి, ఇది వెళ్ళదు. అక్కడికి వచ్చే స్టాగ్నెంట్ అయిపోతుంది గుంటలాగా. ఇది తెలిసి కూడా నువ్వు అమరావతి పెట్టావంటే ఏంటి అర్థం? నాకు అర్థం కాలేదు. సో ఇది చాలా తెలివి తక్కువ పని. తెలివి తక్కువ పని మళ్ళీ వాళ్ళ కోపం వస్తాము. చంద్రబాబు నాయుడు తెలివిగలేట అవుతాడు. ఆయన ఈనాడు ఆంధ్రజ్యోతి ఆయన అద్భుతం అమోఘం అని చెబుతున్నాడు కదా. 100% అతను తెలివి తక్కువ పని, అవగాహన రాహిత్యం, వేల కోట్ల రూపాయలు దండుకోవాలనేటువంటి కుట్రతోనే అమరావతి ప్రాజెక్టును బయటికి తీసుకొచ్చారు. అది పూర్తయ్యేటటువంటి ప్రాజెక్ట్ కాదు ఇవాళ, కాకపోతే రేపైనా పదవి తీస్తుంది. సో అమరావతికి ఇంకా 2వ విడత ల్యాండ్ పూలింగ్ చేస్తూ ఉన్నారు, 3వ విడత కూడా ల్యాండ్ పూలింగ్ చేస్తారంట. ఎయిర్పోర్ట్ కట్టడం కోసం, పెద్ద పెద్ద రైల్వే స్టేషన్ కట్టడం కోసం. రైతులు ఎలా ఉంటున్నారు సార్? రైతులు ఇరుక్కుపోయారు. ఏం చేస్తాం? రైతులు నా భూమి ఇచ్చాము, ఏమనుకోవాలి మనకి? అమరావతి బాగా పెరగాలి, నా భూమిలో విలువ రావాలి అనుకుంటాడు కదా. ఆ దశలో ఉండరు, అదే నోరి మాట్లాడలేరు. కానీ మొట్టమొదటి దెబ్బతినిపోయేది రైతులే. రైతులు అన్యాయం అయిపోతున్నారు. ఏంటి 1,00,000 ఎకరాలు మొదటి విడత, 2వ విడత, 3వ విడత? ఏంది ఇది? ఇంత అవసరమా ఆంధ్రప్రదేశ్కి? ఆంధ్రప్రదేశ్ అసలే ఇబ్బందుల్లో, ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఇంత అవసరమా? ఇంత అప్పులు అవసరమా? ఇంత రైతులు దానం చేయవలసిన అవసరం ఉందా? కాకపోతే రైతులు ఇరుక్కుపోయారు కాబట్టి రైతులు అటే ఉంటారు. అటు ఉండాలి కూడా. రైతులకు న్యాయం జరగాలని కూడా మేము కోరుకుంటాం. సార్, జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన మావిగన్ అన్న పేరేంటి? డిక్షనరీలో ఎక్కడైనా ఉందా అని ట్రోల్ చేస్తూ ఉన్నారు చంద్రబాబు దగ్గర. ఉంటుందా? సిబిఎన్ అంటే డిక్షనరీలో ఉంటుందా? ఏదో పిచ్చి మాటలు, పిచ్చికి మాట్లాడుతున్నా అనగానే దాంతో కన్ఫ్యూజ్ అయిపోయి ఏదో మాట్లాడుతున్నాడు. మావిగన్ ఆయన చాలా చాలా స్పష్టంగా చెప్పాడు కదా. మావిగన్ డిక్షనరీలో ఉంటుందా? ఎందుకుంటుంది డిక్షనరీలో మావిగన్ అనేది? ఇప్పుడు కొడితే యూట్యూబ్లో కొడితే వస్తుంది మావిగన్ గురించి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజ్ చేసి. ఇంకో విషయం, మావిగన్ కాకపోతే ఇంకోటి పెట్టుకోమని కూడా చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఆయన ప్రపోజల్ ఇది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ కాంబినేషన్ పెట్టు, లేదు నాకు నచ్చకపోతే మీ ఇష్టమైన పేరు పెట్టుకొని దిస్ ఇస్ ద కరెక్ట్ అని చెప్పాడు. దాన్ని మావిగన్ అని ట్రోల్ చేశారు కొంతకాలం. చివరికి అది రివర్స్ అయింది. నువ్వు ట్రోల్ అవుతున్నావు ఇవాళ. నీ అమరావతి పూర్తయ్యే ప్రాజెక్ట్ కాదని ఇప్పుడు కాదు ఎప్పుడో చెప్పాము. దాన్ని చెడగొట్టడానికి చెప్పాల్సిన అవసరం ఉంది. నువ్వు ఈ మావిగన్లోకి వచ్చి దాని పేరు మార్చుకుని నువ్వు ఏదైనా చెయ్యి, సంతోషం. లేకపోతే లోకేష్ బాబు కారిడార్ అని పెట్టుకోను, ఎవడు కాదన్నాడు? నీ చేతిలో అధికారం ఉంది కదా, పెట్టు. అంతేగాని మావిగన్ మీద ఇరుసుకుపట్టం ఎందుకు నాకు అర్థం కాలేదు. ఇట్ ఈస్ ఎ గుడ్ ప్రపోజల్. ఇది రాష్ట్రానికి భారం లేని ప్రపోజల్. ఆల్రెడీ అక్కడ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్లు ఉన్నాయి. ఎయిర్పోర్ట్ ఉంది, సీపోర్ట్ ఉంది, హాస్పిటల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి. ఇక్కడ కాలేజీ కడతా అంట, హాస్పిటల్ కడతా అంట, ఎయిర్పోర్ట్ కడతా అంటే ఎందుకు అని ఆల్రెడీ ఉన్న ప్రదేశం చూసుకుంటే సరిపోతుంది కదా. కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తే అద్భుతమైనటువంటి నగరం. నేను మాట చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు తెలివితేటలు ఉన్నట్టయితే విజయవాడ గుంటూరు మధ్యలో నువ్వు కట్టి ఉన్నట్టయితే ఈ పాటికి విజయవాడలో బయలుదేరి గుంటూరు వెళ్తుంటే బాంబే నగరం కన్నా అద్భుతంగా ఉండేది. సరే నువ్వు వచ్చి పప్పులో కాలేసావు. ఆ తర్వాత మేము మూడు రాజధానులు అన్నావు. ఆ 3 రాజధానులు నువ్వు చేయనీయలేదు. చేస్తే మరో రకంగా ఉండేది. మళ్ళీ ఇప్పుడేమో మళ్ళీ అమరావతి అని చెప్పి అక్కడికి వెళ్తున్నావు. అన్ని గంగాలో పోసిన పన్నీర్ అయ్యే పరిస్థితి ఉంది. అప్పులు తీసుకొచ్చి అక్కడ పోయటం. సార్, ఇవాళ ఈ అమరావతి కేవలం శాశ్వత రాజధాని అయింది కాబట్టి, అమరావతికి కేంద్రంలో చట్ట సవరణ జరిగింది కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఒక దురుద్దేశంతోనే మావిగన్ అనే ప్రతిపాదన తెచ్చారండి. ఈ ప్రపోజల్ లాజికల్గా ఉందా? ధర్మంగా ఉందా? ధర్మంగా లేదా? రాష్ట్ర ప్రజల మీద భారం పడుకోకుండా ఉందా? అప్పులు చేయకోకుండా రాజధాని నిర్మాణం చేసుకునే అవకాశం ఉందా? ఇంతవరకు ఆలోచించమని. దీని మీద కుట్రలు కుతంత్రాలు ఎందుకు? నువ్వు తీసుకొచ్చిందే కుట్రలు కుతంత్రాలతో కూడింది. దీనివల్ల నీకు పైసా అప్పు తీసుకోవాల్సిన అవసరం లేదు, వేల కోట్లు తీసుకోవాల్సిన అవసరం లేదు, రైతులను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. ఇవన్నీ తెలిసి కూడా ఏదో మాట్లాడుతూ ఉన్నారు. అది ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ట్రోల్ చేయడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లటం కోసం పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. అవన్నీ అవాస్తవాలు. సార్, పార్టీ లీడర్ల దగ్గర నుండి ఇప్పుడు పార్టీ ఆఫీస్ వరకు వచ్చిన అరెస్టులు, కేసులు, చాలామంది అరెస్ట్ అవుతూ ఉన్నారు.
పార్టీ తట్టుకుంటుందా రాబోయే 3 సంవత్సరాల్లో ఇంకా నిలబడే? స్ట్రాంగ్గా ఉంది. అరెస్ట్ అయిన ప్రతి వాళ్ళు చాలా స్ట్రాంగ్గా బిహేవ్ చేసే పరిస్థితి వస్తుంది. వీళ్ళందరూ సుశిక్షితులైన సైనికుల్లాగా తయారవుతారు. ఈ కూటమి ప్రభుత్వాన్ని కూల్చడమే తప్ప మరొక మార్గం లేదని భావిస్తారు. ఈ అరెస్టులు, కేసులు, కుట్రలు, దాడులు ఇవన్నీ కూడా మరింత శక్తివంతమైనటువంటి రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీర్చిదిద్దబడుతుందనేది నా అభిప్రాయం. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఎలా అంటే ఈ గవర్నమెంట్ మీద వ్యతిరేకతను బట్టా, లేకపోతే మీ పార్టీ నిర్మాణం దీన్ని బలపరుచుకొని మీరు అధికారంలోకి రాబోతుంది? రెండు ఉన్నాయి. మనం చూసినట్టయితే విపరీతమైనటువంటి ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది కూటమి ప్రభుత్వం మీద. జనరల్గానే ఉన్నటువంటి ప్రభుత్వాల మీద వ్యతిరేకత పెరుగుతుంది. మీరు ఒకసారి చూసినట్టే తమిళనాడు స్టాలిన్ చాలా అద్భుతంగా చేశాడని కొనియాడారు. అలాంటి స్టాలిన్కి దిక్కు లేకుండా పోయింది. స్టాలినే ఓడిపోయాడు. అంటే ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది. ప్రజా వ్యతిరేకత నాడిని పట్టుకోవడం ఎవరి వల్ల సాధ్యం కాదు అని అనిపిస్తుంది. చాలా సర్వే సంస్థలు చేశాయి, అందరూ స్టాలిన్ వస్తారన్నారు. ఏదో ఒక్క సర్వే సంస్థ, 2 సర్వే సంస్థలు మాత్రం విజయ్కి అవకాశం ఉందన్నారు. కానీ ప్రజా వ్యతిరేకత నాడిని పట్టుకోవడంలో చాలా సర్వే సంస్థలు విఫలమయ్యాయి. అక్కడ స్టాలిన్ సహితం ఓడిపోయాడు. ఇక్కడ కూడా ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు స్టాలిన్ లాగా చేశాడని కూడా అనుకోలేకపోతున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది. తెలంగాణలో కూడా అంతే. తెలంగాణలో కూడా ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది. ఇప్పుడు ఎన్నికలు జరిగితే నా విశ్వాసం ఏమిటంటే ఉన్న ప్రభుత్వాలు కూలిపోతాయి. కన్స్ట్రక్షన్ ఆఫ్ ది పార్టీ కూడా, నిర్మాణం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 5 సంవత్సరాల కన్నా ఇప్పుడు చాలా బలీయమైన శక్తిగా తయారు కాబోతుంది. సో ఆటోమేటిక్గా వీల్ కమ్ ఇన్ టు ది పవర్. మేము పవర్లోకి వస్తామని అందరూ నమ్ముతున్నారు. చివరికి చంద్రబాబు, లోకేష్ కూడా నమ్ముతున్నారు. మొన్న తమిళనాడు ఎన్నికల తర్వాత బాపది బయటపడరు, అంతే తేడా. సార్, తెలుగుదేశం పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళ పనితీరు, వాళ్ళ బిహేవియర్, ప్రజల్లో వాళ్ళ మీద ఎలాంటి చర్చ ఉందనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్లు చూస్తేనే అర్థమైంది కదా. ఎమ్మెల్యేలకు వార్నింగ్లు ఇవ్వటం, ఇలా చేస్తే కుదరదంటాం, చాలా ఉన్నాయి. వాళ్ళ పేర్లు చెప్పడం నాకు మంచిది కాదు, కానీ చెప్పాలని అనుకోవట్లేదు. కానీ చాలామంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కరప్ట్ చేసి వాళ్ళు అట్లా సిన్సియర్గా వాళ్ళు మాట్లాడుతుంటే కరప్ట్ చేసేవాడు మాత్రం సర్దుకుంటున్నాడు. లోకేష్ భయం చేయడం, బ్యాగులు సర్దుకోవటం, ఇలా చేస్తున్నారు కాన్స్టిట్యున్సీలో. అంతేగాని కాన్స్టిట్యున్సీ దాటి కరప్ట్ చేయాలంటే లైసెన్స్ లేవు. ఒక్క లోకేష్కి లైసెన్స్ ఉంది. లోకేషే చేస్తాడు బ్యాగులు. కాకపోతే నియోజకవర్గంలో ఏమైనా తంటాలు పడుతుంటే వాళ్ళకి ఆ ఛాన్స్ ఇచ్చి. అంటే లోకేష్ ఎందుకు సార్ మీరు బాగా టార్గెట్ చేసినట్టున్నారు? లోకేష్ అంత పవర్ సెంటర్గా మారారా లేదా? 100% పవర్ సెంటరే కదా. అసలు చంద్రబాబుది ఏముంది? చంద్రబాబుది ఏమి లేదు. మీరు చూశారు లేదో, వర్మని సస్పెండ్ చేస్తే చంద్రబాబు పేరు చెప్పలా. లోకేష్ గారు నేను కలుసుకున్నాను, లోకేష్ గారు నన్ను తప్పుకోమన్నాడు, ఆయన మాట ప్రకారం వెళ్తున్నా అని చెప్పాడు. సో నేనేదంటే లోకేష్ మొత్తం అంతా చూస్తున్నా లోకేషే. ట్రైన్ అవుతున్నాడు ముఖ్యమంత్రిగా. ఒక లీడర్గా ఎమర్జ్ కావడానికి చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇస్తున్నాడు. అదే వాళ్ళకి ప్రమాదం తెచ్చిపెడుతుంది అనేది నా అభిప్రాయం. చూద్దాం వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్. సో మీరు అంత పవర్ఫుల్ అయినటువంటి మరి లోకేష్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ పవర్ఫుల్ అయిన లోకేష్ వాళ్ళకి ఏమైనా పవర్ఫుల్ ఏమో, నాకేమో అన్ని తెగించినండి. నాకు పవర్ఫుల్ ఏమో, నా ఇంటి మీద దాడి చేసింది లోకేష్ పెమ్మసాని, నన్ను కేసు పెట్టింది లోకేష్ పెమ్మసాని. ఇంకా నన్ను చేసేది ఏముంది? ఇంతకన్నా ఏం చేస్తారు? చంపేస్తారా? చూద్దాం. అది కూడా లోకేష్ అనే వ్యక్తి ఇన్మెచ్యూర్డ్, అధికార దాహంతో ముందుకు వెళ్తున్నాడు. రెడ్ బుక్ అంటాడు, ఏదేదో మాట్లాడతాడు, ఇష్టమైనట్టుగా మాట్లాడుతున్నాడు. సరే, ఇవాళ అద్భుతంగా అమోహం, ఎందుకంటే పవర్లో ఉన్నాడు, డబ్బు ఉంది, తండ్రి కూడా అతనికి పెత్తనం ఇచ్చాడు కాబట్టి అద్భుతం అమోహం అని ఈనాడు, ఆంధ్రజ్యోతి, వాళ్ళకున్న మీడియా మొత్తం రాస్తుంటే అది నిజమని భ్రమించేవాళ్ళు అమాయకులు అని నా ఉద్దేశం. సార్, మీ మీద అటాక్ చేసిన తర్వాత ఇప్పుడు కొత్తగా ఇంకొక ప్రచారం మొదలైంది. మీరు అధికారంలో ఉండేటప్పుడు, మంత్రిగా ఉండేటప్పుడు విపరీతంగా సంపాదించారు, బాగా అవినీతి చేశారు, భూములు కొనుగోలు పెద్ద పెద్ద స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయని కూడా మధ్య వార్తలు వచ్చి నా స్విమ్మింగ్ పూల్ చూడమనండి, అదొక పెద్ద బావి. సో ఇవన్నీ తప్పుడు ప్రచారాలు. అలాంటి సతీష్, అలాంటి అవకాశం ఉంటే ఈ పిచ్చి కేసులు పెట్టి 18 రోజులు ఎందుకు పెడతాను నన్ను? ఇంకా పెద్ద స్కాములు సృష్టించి, ఇంత దొరికితే చాలు స్కాములు సృష్టించి నన్ను 15 మాసాలు, 20 మాసాలు, 2 సంవత్సరాలు, సంవత్సరం జైల్లో పెట్టే కార్యక్రమం చేస్తారు. నిజంగా అవన్నీ ఉంటే కనీసమైన ఆధారాలు, అంటే ఇప్పుడు చాలా మంది మీద పెట్టారు కదా, ఏమి లేకపోయినా పెట్టారు. నా మీద కూడా ఏమీ లేకుండా పెడితే నేను అటాక్ చేసే విధానం వేరుగా ఉంటుంది. ఆధారాలు లేవు, ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతుంది, కేసులు పెట్టుకోమని ఎవడు కాదన్నాడు? నేను కాదన్నా. సార్, మళ్ళీ మీ మీద కేసులు పెట్టినా, మళ్ళీ అరెస్ట్ చేసినా దేనికి భయపడరా? భయపడాల్సిన అవసరం ఉంది, అంతా అయిపోయింది కదా. ఇంకా మనం జరగాల్సిన జరిగిపోయింది కదా. నాకు న్యాయస్థానాల మీద చాలా గౌరవం, విశ్వాసం ఉంది. బేసికల్గా నేను న్యాయశాస్త్రంలో పట్టభద్రుడు కాబట్టి
కాస్త ఆలస్యం కావచ్చు తప్ప న్యాయస్థానాల్లో ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనేది నాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే నేను ముందుకు వెళుతున్నాను. నా పోరాటం కూడా చాలా సుదీర్ఘంగా ఉంటుంది. పోలీసు వారు కరెక్ట్ లైన్లోకి వచ్చి కేసు పెట్టి నేరస్తుని అరెస్ట్ చేసి నన్ను హింసించిన వాళ్ళని సస్పెండ్ చేస్తే తప్ప నా పోరాటం ఆగదు. నా పోరాటం తుదికంటూ తీసుకువెళ్తాను. ఈ 3 సంవత్సరాలు చేస్తాను. 3 సంవత్సరాల్లోనే నా పోరాటానికి ప్రతిఫలం ఉంటుందని నమ్ముతున్నాను. లేదంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పనిసరిగా ప్రతిఫలం. సార్, గవర్నమెంట్ నుండి దూరం అయ్యి 2 సంవత్సరాలు అయింది. జగన్మోహన్ రెడ్డి గారు పట్ల ప్రజల్లో ఇప్పుడు ఎలాంటి ఆలోచన మార్పు ఏ విధంగా వచ్చింది, ఎలాంటి దృక్పథం వస్తుంది, ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు? ఎందుకు పోగొట్టుకున్నామా అనేటువంటి భావన ప్రజల్లో కలుగుతుంది. వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు రావటం లేదు. ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి సంథింగ్ వాళ్ళ రిసీవ్ అయ్యేది. దాన్ని బట్టి ఖర్చు పెట్టుకునేవాళ్ళు, వాళ్ళకున్న ఇబ్బందులు తీర్చుకునేవాళ్ళు, మళ్ళీ ఆ మనీ రొటేట్ అయ్యేది. కానీ ఏమి అంతా స్టక్ అయిపోయింది. ఇవాళ మీరు చూస్తే విచిత్రమైంది, అమరావతిలో భూములు ఇల్లు లేకపోయింది. ఎక్కడా భూములు ఇల్లు లేవు, ఎక్కడా లేవు. రియల్ ఎస్టేట్ కథం. అపార్ట్మెంట్స్ కొనేవాళ్ళు లేడు. పెట్టుబడి పెట్టిన వాళ్ళందరూ బావురుమని ఏడుస్తున్నారు. ఏంటిది? ఆ చంద్రబాబు నాయుడు గారు వస్తే అమరావతిని ఆయన టేకప్ చేస్తాడు కాబట్టి ఈ ప్రాంతం అంతా అద్భుతంగా పెరిగిపోతుంది రియల్ ఎస్టేట్ అని పాపం రియల్ ఎస్టేట్ పీపుల్ అందరూ ఇన్వెస్ట్ చేశారు. ఇన్వెస్టేషన్ అంతా మోసపోయారు, దెబ్బతిన్నారు. రూపాయి పెడితే ₹1 కూడా రానటువంటి పరిస్థితి. ఎందుకు ఇది జరుగుతుంది? కారణం ఏంటి? ప్రజలకి డబ్బు లేకుండా ఎందుకు పోయింది? నీ విధానం. నీకు కావాల్సింది ఏంటి? కాంట్రాక్టర్ ఇవ్వటం, వాళ్ళకి ఏదో మల్టీ స్టోరీస్ బిల్డింగ్స్ కట్టడం, అసెంబ్లీ కట్టడం, వీళ్ళందరూ కట్టిన తర్వాత దానిలో నువ్వు పర్సంటేజ్ తీసుకోవటం, వెళ్ళిపోవటం. ఇదే కార్యక్రమం ఉన్నావు తప్ప రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాల్లో లేడు చంద్రబాబు నాయుడు గారు. ప్రజల్ని సక్రమంగా చూసుకోవాలనే భావన కూడా లేదు. సంక్షేమ కార్యక్రమాలు చిత్తశుద్ధితో అమలు చేయాలనే కార్యక్రమం కూడా లేదు. సార్, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి సపోర్ట్ ఉంది, ఒకవైపు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి బలమైన మీడియా ఉంది. వీటన్నిటినీ దాటుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఫైట్ చేసి మళ్ళీ అధికారంలోకి రాగలుగుతారని అనుకుంటున్నారా? 100% వీ బిలీవ్ స్ట్రాంగ్లీ. ఎన్నున్నా ఒకసారి ప్రజా వ్యతిరేకత, యాంటీ ఇన్కంబెంట్ స్టార్ట్ అయిన తర్వాత అది ఎంత మహావృక్షమైనా కూలిపోవాల్సిందే. అది కనపడదు మనకి. చాలా చూసాం కదా, కనపడదు. ఇందిరాగాంధీ ఓడిపోయింది సార్. ఎన్టీ రామారావు ఓడిపోయాడు ఒకనొక నియోజకవర్గంలో. చంద్రబాబు ఓడిపోయాడు. ఎన్టీ రామారావు కన్నా పెద్ద మగోడైనా కాదు కదా. ఎన్టీ రామారావు గారు లాంటి తోడే నియోజకవర్గంలో ఓడిపోయాడు తెలంగాణలో. అందువల్ల ఎంత పెద్ద ఎత్తున వాళ్ళు ప్రచారం చేసుకున్నా, ఎంతమంది కలిసినా కూడా టైం వచ్చినప్పుడు కుప్ప కూలిపోవలసిందే. ఇవాళ అనుకుంటున్నారు మేము బలంగా ఉన్నాము, పవన్ కళ్యాణ్ ఉన్నాడు, భారతీయ జనతా పార్టీ ఉంది, మేమందరం కట్టగట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించి మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తామనేటువంటి భ్రమలో ఉండొచ్చు. కానీ ఈ కట్టగట్టుకు వచ్చినా కూడా కుప్ప కూలిపోతారు. ఆ టైం ఈజ్ కమింగ్. మనం చూస్తున్నాం కదా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.